Good evening class. So let's see with the continuation. Manam statements arguments దగ్గర ఉన్నాం. So దాని continuation చేద్దాం. Let's go with that. Okay, fine. So మనం చూసినట్లయితే 10 problems already అయిపోయాయి. 10 తర్వాత నుంచి rest of the problems we have to go through. So let's see. First, should there be more than one high court in each country, in each state in India? అంటే మన ఇండియాలోనే ఒక పర్టికులర్ స్టేట్లో ఒక హైకోర్టు కన్నా ఇంకా ఎక్కువ హైకోర్ట్స్ ఉండొచ్చా అన్నది క్వశ్చన్. సో అది స్టేట్మెంట్. ఆర్గ్యుమెంట్స్ చూద్దాం. ఫస్ట్ ఆర్గ్యుమెంట్, సెకండ్ ఆర్గ్యుమెంట్. ఫస్ట్ ఆర్గ్యుమెంట్, నో, దిస్ విల్ బి షీర్ వేస్టేజ్ ఆన్ ట్యాక్స్ పేయర్స్ మనీ. సో ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే మనీ కడుతున్నారో దాని మీద ప్యూర్ వేస్టేజ్ అని అంటున్నాడు. ఓకే, చూద్దాం. నెక్స్ట్, ఎస్, దిస్ విల్ హెల్ప్ రెడ్యూస్ ద బ్యాక్లాగ్ ఆఫ్ కేసెస్ పెండింగ్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ తీసుకున్నట్టయితే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ ఎప్పుడు వేస్ట్ కాదు. సో ఆన్ అన్ యావరేజ్ మన కంట్రీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్కే ఫోకస్ చేస్తుంది తప్పనించి వేస్ట్ ఆఫ్ మనీ అని ఎప్పుడు అనుకోవట్లేదు. సో దిస్ ఇస్ డైరెక్ట్లీ అన్ ఇగ్నోరెంట్ స్టేట్మెంట్. సో హైపోథెటికల్ స్టేట్మెంట్, రాంగ్ స్టేట్మెంట్ అని చెప్పొచ్చు. బికాస్ మన ఇండియా మనం ఆ వేలో ఆలోచించట్లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా సరే ఇట్ ఈస్ వెరీ గుడ్. అందుకే కదా పార్లమెంట్ ఆల్రెడీ ఉన్నప్పటికీ మనం ఇంకో పార్లమెంట్ కట్టుకున్నాం. సో ఆబ్వియస్లీ సెకండ్ స్టేట్మెంట్ ఇస్ రాంగ్. సారీ, ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ రాంగ్. దెన్ సెకండ్ స్టేట్మెంట్ ప్రకారము కోర్టు పెరిగే కొద్దీ ఖచ్చితంగా కేసు యొక్క డిలే తగ్గుతుంది కదా. అట్ ద సేమ్ టైం బ్యాక్లాగ్ ఆఫ్ కేసెస్, పెండింగ్ కేసెస్ ఇవన్నీ తగ్గుతుంది కదా. సో దేర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్. సో కౌంటర్ ఆర్గ్యుమెంట్ అనేది దీనికి ఉండదు. సో దిస్ ఇస్ స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్. డెఫినెట్లీ వీ కెన్ టెల్ దాట్ దిస్ వుడ్ బి బి. అంటే ఓన్లీ కంక్లూజన్ టు ఈజ్ స్ట్రాంగర్ వన్. నెక్స్ట్ స్టేట్మెంట్, ఆర్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ బెటర్ దాన్ జాయింట్ ఫ్యామిలీస్. సెకండ్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూద్దాం అది కరెక్ట్ కాదా అని. దెన్ విల్ గో ఫర్ సెకండ్ వన్. ఓకే. Oh. So 11th one B. Clearly 11th one వచ్చేసి B. నెక్స్ట్ 12th వన్కి వెళ్ళిపోదాం. 12th, ఆర్ న్యూక్లియర్ ఫ్యామిలీస్. సో ఆర్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ బెటర్ దాన్ జాయింట్ ఫ్యామిలీస్. ఫస్ట్ స్టేట్మెంట్, నో, జాయింట్ ఫ్యామిలీస్ ఎన్ష్యూర్ సెక్యూరిటీ అండ్ ఆల్సో రిడ్యూస్ ద బర్డన్ ఆఫ్ వర్క్. సో జాయింట్ ఫ్యామిలీస్ గురించి పాజిటివ్స్ ఖచ్చితంగా మాట్లాడుకున్నారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే కలిసి ఉంటే కలదు సుఖం. సో ఖచ్చితంగా ఆ బర్డన్ ఆఫ్ వర్క్ అనేది డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది కాబట్టి రెడ్యూస్ అవుతుంది. ఇది పాజిటివ్ స్టేట్మెంట్ అండ్ ఖచ్చితంగా దీన్ని డిబేట్ అయితే చేయలేం. దట్ ఈస్ అ పాజిటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ జాయింట్ ఫ్యామిలీ. సో దట్ ఈస్ అ స్ట్రాంగర్ వన్. నెక్స్ట్, ఎస్, న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎన్ష్యూర్ గ్రేటర్ ఫ్రీడమ్. సో న్యూక్లియర్ ఫ్యామిలీస్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? అది గ్రేటర్ ఫ్రీడమ్ ఎన్ష్యూర్ చేస్తుంది కాబట్టి. ఆబ్వియస్లీ ఫ్రీడమ్ కావాలి. అండ్ మైగ్రెంట్స్ వాళ్ళ జాబ్ పర్స్పెక్టివ్ పరంగా వాళ్ళు షిఫ్ట్ అయిపోయారు లైక్ న్యూక్లియర్ ఫ్యామిలీస్. సో ఓవరాల్ చూసుకుంటే ఇది స్ట్రాంగ్ స్టేట్మెంట్ దేని విషయంలో? న్యూక్లియర్ ఫ్యామిలీస్లో. అది స్ట్రాంగర్ స్టేట్మెంట్ ఫర్ జాయింట్ ఫ్యామిలీస్. రెండు స్ట్రాంగర్ స్టేట్మెంట్స్ కాబట్టి వీ కెన్ గో విత్ ఆప్షన్ ఈ, వేర్ బోత్ స్టేట్మెంట్స్ ఆర్ స్ట్రాంగర్ వన్స్, రైట్? ఓకే, జస్ట్ ఎ సెకండ్. ఫైన్, చూద్దాం 12th వన్. సో 12th వన్ ఈ. నెక్స్ట్ 13th వన్, షుడ్ ఇండియా గివ్ అవే పాకిస్తాన్ టు కాశ్మీర్. సో పాకిస్తాన్ని ఇండియా కాశ్మీర్కి ఇచ్చేయచ్చా అన్నది క్వశ్చన్. సో నో, కాశ్మీర్ ఈజ్ అ బ్యూటిఫుల్ స్టేట్. ఇట్ ఎర్న్స్ అ లాట్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఫర్ ఇండియా. ఆబ్వియస్లీ అది బ్యూటిఫుల్ స్టేట్ ప్లస్ మనకు అది ఫారిన్ ఎక్స్చేంజ్కి జాగ్రఫికల్గా ఎకనామికల్గా అది స్ట్రాటజిక్ లొకేషన్ అనమాట. సో డెఫినెట్లీ ఫస్ట్ వన్ ఈస్ కరెక్ట్. సెకండ్ వన్, ఎస్, దిస్ వుడ్ హెల్ప్ సెటిల్ డౌన్ కాన్ఫ్లిక్ట్స్. అంటే దీని అర్థం ఏంటి? ఇండియా సావరెంటీ అగెయిన్స్ట్గా పోవాలి అన్నది సెకండ్ స్టేట్మెంట్. మన ఇండియన్ ఐడియాలజీ కాదు కదా అది. సో ఆబ్వియస్లీ సెకండ్ స్టేట్మెంట్ తప్పు, క్లియర్గా తప్పు. ఇట్ ఈస్ అ వీకర్ స్టేట్మెంట్ దట్ ఒకసారి కాన్ఫ్లిక్ట్ వస్తే దాని ప్రకారం మనం వదిలేయాలి అని అనుకుంటే అప్పుడు ఇండియా మొత్తం ఇంకొకరికి ఇచ్చాల్సి వస్తుంది. ఓకే, సో డెఫినెట్లీ స్టేట్మెంట్ 2 ఈజ్ రాంగ్. స్టేట్మెంట్ 1 ఈజ్ అ స్ట్రాంగర్ స్టేట్మెంట్. సో డెఫినెట్లీ అ స్ట్రాంగర్ ఆర్గ్యుమెంట్. సో 13 ఐ విల్ గో విత్ ఏ. చూద్దాం. 13th ఏ ఈజ్ మై రైట్ ఆన్సర్. నెక్స్ట్ 14th వన్. 14th వన్ చూసినట్టయితే, షుడ్ ద ఆయిల్ కంపెనీస్ బి అలౌడ్ టు ఫిక్స్ ద ప్రైస్ ఆఫ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ డిపెండింగ్ ఆన్ మార్కెట్ కండిషన్స్. సో మార్కెట్ కండిషన్స్ బేస్డ్ ఆయిల్ ప్రోడక్ట్స్ యొక్క ఆర్ ఆయిల్ ప్రైస్ ఆర్ పెట్రోలియం ప్రోడక్ట్స్ ఒకటి ఆయిల్ కంపెనీస్ ప్రైస్ ఫిక్స్ చేసుకోవచ్చా మార్కెట్ ఎకానమీలో? సో ఇండియా ఈజ్ అ క్వాజీ ఎకానమీ ఆర్ మిక్స్డ్ ఎకానమీ, నాట్ క్వాజీ ఎకానమీ బట్ మిక్స్డ్ ఎకానమీ. అంటే సోషలిస్ట్ ఉంటుంది, క్యాపిటలిస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎకానమీ ఉంటుంది.
Okay, fine. Let's see. Yes, this is the only way to make the oil companies commercially viable. No, this will put additional burden on retail prices of essential commodities and will cause a lot of hardships to the masses. So ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఎస్ అనుకున్నప్పుడు ఖచ్చితంగా మన మార్కెట్ ఎకానమీకి ఛాన్స్ ఇస్తున్నట్టు. ఎందుకు? దిస్ విల్ కమర్షియల్లీ మేక్ ఇట్ వయబుల్. సో ఇక్కడ చూసినట్లయితే క్లియర్గా ఇది అగెయిన్స్ట్ మన ఇండియన్ పాలసీ. మన ఇండియన్ అయితే మిక్స్డ్, అది వాళ్ళకంటూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చూస్ చేసుకోగలిగితే మరి సోషలిస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎకానమీకి అసలు ఆన్సరే లేదు. సో డెఫినెట్లీ స్టేట్మెంట్ 1 ఈస్ వీకర్ 1. నెక్స్ట్ స్టేట్మెంట్ 2, మన ప్రజెంట్ మిక్స్డ్ ఎకానమీకి మెయిన్ థింగ్ ఏంటి అంటే ఆ చిన్న చిన్న కంపెనీస్ ఏవైతే ఉంటాయో మార్కెట్ ఎకానమీస్లో వాటికి కూడా కొంచెం ఈక్వల్ ఆపర్చునిటీస్ రావడానికి కదా, హార్డ్షిప్స్ అన్నది తగ్గించడానికే మనం మిక్స్డ్ ఎకానమీకి ఫాలో అయ్యాం. సో ప్రైస్ స్టెబిలైజేషన్ ఇన్ ద మార్కెట్ will showcases proper inflation targeting in the country. So obviously prices control అనేది only particular companies మనం ఇవ్వకూడదు. So definitely statement 2 is a stronger one. So statement 2 is a weaker one. Statement 1 is a weaker one and statement 2 is the strongest one. So you can say that your option 2 is right అంటే B. So 14th B is the correct answer. Next 15th one. Should there be a maximum limit for the number of ministers in central government? Central government లో maximum number of limit, should there be a maximum limit అంటే ఒక మినిస్టర్స్ కానీ తీసుకున్నప్పుడు ఆ మినిస్టర్స్ యొక్క లిమిట్ ఉండాలా, లిమిట్లెస్ గా మనం చూస్ చేసుకోవచ్చా అన్నది క్వశ్చన్. సో ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు ఆర్టికల్ 80 చూసుకున్నట్లయితే క్లియర్ కట్ గా లోక్సభలో రాజ్యసభ ఎంతమంది మెంబర్స్ ఉండాలి అని క్లియర్ గా చెప్పారు. సో దానిలోనే కదా ఇంకా మినిస్టర్స్ ఎంతమంది ఉండాలి అని చెప్పగలిగారు. So when constitution itself is guaranteeing the number of people that needs to be elected, then definitely, a number of representatives that has to be gone to Lok Sabha and Rajya Sabha, then obviously there should be certain kinds of limit. That is what our constitution says. So our backup lo chudam. No, the political party in power should have the freedom to decide the number of ministers to be appointed. ఒక పొలిటికల్ పార్టీ ఏదైతే పవర్ లో ఉందో దానికి డెసిషన్ అథారిటీ ఇచ్చారంటే వాడికి నచ్చిన వాళ్ళు పెట్టుకుంటాడు. ఎంతమంది ఇప్పుడు 1000 మంది పెట్టుకుని 10,000 మంది పెట్టుకుంటే మొత్తం కంట్రీనే నా మినిస్టర్స్ అని అంటారు. So you cannot definitely give it to the whims and fantasies of that particular winning party. So statement 1 is definitely a weaker statement. Statement 2, yes, the number of ministers should be restricted to a certain percentage of the total number of seats in the parliament to avoid unnecessary expenditure. అదే కదా, సీట్స్ ఎప్పుడైతే ఫిక్స్డ్ ఉంటుందో unnecessary avoidance of any kind of expenditure can be ensured. సో అన్నెసరీగా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు కదా, టార్గెటెడ్ మెంబర్ ఇంతమంది అనుకున్నప్పుడు అంతమందిని ఎలెక్ట్ చేసుకుంటారు, అంతమందిని మినిస్టర్స్గా రిప్రజెంట్ చేస్తారు. సో స్టేట్మెంట్ 2 ఈజ్ డెఫినెట్లీ అ స్ట్రాంగర్ 1. సో లెట్స్ గో విత్ ఆప్షన్స్. సో దీనికి B, 15th B. నెక్స్ట్ 16th పోదాం. షుడ్ లగ్జరీ హోటల్స్ బి బ్యాన్డ్ ఇన్ ఇండియా? ఇందాకే మనం ఇలాంటి ప్రాబ్లం చూసాం. ఫనీల్ నాయక్, గుడ్ ఈవినింగ్ ఫనీల్ నాయక్. ఓకే ఫైన్. షుడ్ లగ్జరీ హోటల్స్ బి బ్యాన్డ్ ఇన్ ఇండియా? సో ఈ క్వశ్చన్ చూద్దాం. ఇలాంటిది ఇందాక మనం సిమిలర్గా లాస్ట్ క్లాస్లో చూసాం. లగ్జరీ హోటల్స్ని లేదంటే ఏదైనా ఐటమ్స్ని బ్యాన్ చేయాలా, పొలిటికల్ పార్టీస్ని బ్యాన్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని పూర్తిగా బ్యాన్ చేయలేము, ఎందుకంటే దాని ఎగ్జిస్టెన్స్ ప్రెసెంట్ ఇండియాలో ఉంది. When it is already existing, you cannot say that it should be banned, right? But depending on the argument, it will vary. Let's see with the argument. Yes, there are the places from where international criminals operate. అంటే లగ్జరీ హోటల్స్లో తప్పనిచ్చి స్లమ్లోంచి టెర్రరిస్టులు కానీ వీళ్ళు ఇంటర్నేషనల్ క్రిమినల్స్ కానీ యాక్సలరేట్ చేయలేరా లేదా ఆపరేట్ చేయలేరా? సో దర్ ఇస్ అ క్వశ్చన్ ఆఫ్ డిబేట్, రైట్? సో డెఫినెట్లీ దిస్ ఇస్ అ వీకర్ స్టేట్మెంట్. నెక్స్ట్, no affluent tourists will have, no affluent tourists will have no place to stay. అంటే ఎవరైతే ఫారిన్ నుంచి వచ్చారో సపోజ్ ఇక్కడ టూరిజంకి ప్రాపర్ వాళ్ళ తగ్గట్టుగా అక్కడ ప్రాపర్గా లగ్జరీ హోటల్స్ లేనప్పుడు వై విల్ దే స్టే? సో పీపుల్ ఎక్స్పెక్ట్ డిఫరెంట్ థింగ్స్ కదా. సమ్ పీపుల్ కమ్ ఫర్ ఓన్లీ లగ్జరీ. రిచ్గా ఎవరైనా వచ్చి ఇక్కడ ఇండియాలో స్టే చేసుకోవాలనుకున్నప్పుడు లగ్జరీ లేనప్పుడు వాళ్ళు ఎందుకు స్టే చేస్తారు? దిస్ ఇస్ పూరర్ కంట్రీ, వై షుడ్ ఐ విజిట్? సో దట్ ఈస్ అ క్వశ్చన్, రైట్? సో ఆబ్వియస్లీ దిస్ ఇస్ అ స్ట్రాంగర్ స్టేట్మెంట్ వేర్ యూ కెనాట్ డిబేట్ ఎనీథింగ్. But statement 1 is a debatable one. So obviously statement 1 is wrong, statement 2 is right. I will go with again the option B. So let's see. 16th one, option B ante enti? Only argument 2 is strong. Okay. Statement B, 16th is your B. Next, 17th one. Should a total ban be put on trapping wild animals? సో అడవి మృగాల మీద
టోటల్ బ్యాన్ చేత షుడ్ ఐ పుట్ అ బ్యాన్ ఆన్ ట్రాపింగ్. సో వైల్డ్ అనిమల్స్ ట్రాప్ చేసి లేదంటే చంపడానికి ఇలా ట్రాప్ చేసే దాని మీద పూర్తి బ్యాన్ నేను పెట్టచ్చా అనేది క్వశ్చన్, స్టేట్మెంట్ క్వశ్చన్. సో లెట్స్ సీ విత్ ఆర్గ్యుమెంట్. ఎస్, ట్రాపర్స్ ఆర్ మేకింగ్ అ లాట్ ఆఫ్ మనీ. ట్రాపర్స్ లాట్ ఆఫ్ మనీ మేక్ చేసుకోవడానికి బ్యాన్ చేయడానికి ప్రాపర్గా రిలేషన్ ఉందా? సో నాట్ డైరెక్ట్లీ a stronger statement, weaker statement కదా, indirectly related, not a direct hitting point. So leave that. Next, no, bans on hunting and trapping are not effective. So ఇది superficial statement, direct statement కాదు, not effective అంటున్నారు. in what way it is not effective? డేటా ఏది బ్యాకప్ లేదు కదా, అనాలిసిస్ ఏది బ్యాకప్ లేదు. సో ఇది కూడా weaker statement. when you are stating something, so ఇంతమంది చేశారు ఇన్ని like even you cannot compare with some other country, you have to compare with the same country. ఇలాంటి పర్టికులర్ కేస్ స్టడీలో ఇంతమంది చేసినప్పుడు అయినా సరే ఎఫెక్టివ్గా లేదు బ్యాన్. దట్ ఈస్ వై స్టేటింగ్ బ్యాన్స్ ఇస్ ఆల్సో నాట్ ఎ ప్రాపర్ ఐడియా అనుకున్నప్పుడు అది స్ట్రాంగ్ వ్యాలిడ్ పాయింట్. వితౌట్ ఎనీ ప్రాపర్ బ్యాకప్ ఇఫ్ యూ కెన్ గివ్ లైక్ దీస్ సూపర్ఫిషియల్ స్టేట్మెంట్స్ దెన్ డెఫినెట్లీ దట్ ఈస్ నాట్ ఎ క్లియర్ కట్ స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్. సో ఐ వుడ్ సే దట్ బోత్ ఆర్ నాట్ ఎ స్ట్రాంగర్ ఆర్గ్యుమెంట్స్ అండ్ విచ్ కెన్ బి అగైన్ డిబేటబుల్ ఫర్దర్. సో దే ఆర్ నాట్ స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్. సో ఐ వుడ్ చూస్ ఆప్షన్ డి వేర్ both one or two, neither are strong. That is option D. So let's see. This is 17th one. So 17th one, option D. If you can see, 17th is D. Next, 18th one. Should system of offering jobs only to the wards of government employees be introduced in all government offices in India? So ఈ క్వశ్చన్ ఏమని చెప్తున్నారు, వార్డ్ ఆఫీసెస్ ఏవైతే ఉంటాయో సో ఆఫర్ ఓన్లీ టు వార్డ్స్ అంటే పర్టికులర్ లెట్స్ సే ఈ పంచాయతీలో, నాట్ పంచాయతీ, లెట్ మీ టేక్ సమ్ మున్సిపల్ కార్పొరేషన్ సంథింగ్, ఆ అర్బన్ ఏరియాలో సమ్ కైండ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ వచ్చింది, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ వచ్చింది, అది ఆ వార్డుకే లోకలైజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? లోకలైజ్డ్ పీపుల్ మాత్రమే ఆ ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలరు. సో హౌ ఫార్ దట్ ఈస్ రిలయబుల్ అన్నది క్వశ్చన్. సో లెట్స్ సీ ద ఆప్షన్స్. నో, it denies opportunity of many deserving individuals and the government may stand to lose the long run. So ఇది ఫస్ట్ పాయింట్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే రీసెంట్గా టీఎస్పీఎస్సీ జరిగింది, మన ఆంధ్రాలో కూడా ఎగ్జామ్స్ జరుగుతాయి, ఈవెన్ గ్రూప్ అని ఏమైనా తీసుకున్నా సరే 95% ఈజ్ రిజర్వ్డ్ టు ఓన్లీ లోకల్స్. దీని మీద బిగ్గెస్ట్ క్రిటిసిజం ఏంటంటే when you are giving more reservation to your local people, then what about the people who are in fair competition? Like fairer competition and who are skill worthy will not be getting fairer chance kada. So that is a greater question. So they are lacking the opportunity to prove themselves. So that is argument one and definitely a stronger one because no one can debate on that. Next, no, it is against the principle of equality. Does not government owe its responsibility to all its citizens? ఇది ఇంకో పాయింట్. సో ఈ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మన ఆంధ్ర కానీ తెలంగాణ కానీ చేసేది ఏంటంటే దీనికి కౌంటర్ ఆర్గ్యుమెంట్గా స్టేట్స్ ఏం చెప్పాయంటే అవును మేము మా వాళ్ళకి ఇచ్చుకుంటాం, మేము ఒక రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇక్కడ ఆల్రెడీ డౌన్ రోడ్ అండ్ సెషన్ ఉన్నప్పుడు సపోజ్ రిజర్వేషన్ కాన్సెప్ట్ అనేది దానివల్ల కదా, ఈక్వాలిటీ కాన్సెప్ట్ అంటే ఏంటి, త్రూ ఆర్టికల్ 16 కానీ 15 అండ్ 16 ఏం చేస్తుందంటే ఎవరైతే బ్యాక్వర్డ్ సెక్షన్స్లో ఉన్నారో ఆర్ ఫ్రమ్ ద marginalized sections of the society lo people lo unnaru, that can be women, SC, ST or other OBC or some EWS category, వీళ్ళందరికీ ఆపర్చునిటీస్ లేదు కాబట్టి వాళ్ళకి స్పెషల్ రిజర్వేషన్స్ ఇచ్చి పైకి తీసుకుంటున్నాం. సో సేమ్ థింగ్ ఈస్ దిస్ ఆర్గ్యుమెంట్, దే హ్యావ్ సర్టెన్ రెస్పాన్సిబిలిటీ టు అప్లిఫ్ట్ ద పీపుల్ హూ ఆర్ లోకల్స్. సో బోత్ ఆర్ ఎగ్జాక్ట్లీ. సో హియర్ ఫస్ట్ స్టేట్మెంట్ సేస్, let me repeat it again. First statement says that opportunity cost ఏ ఉండదు. సో సారీ, ఆపర్చునిటీ అనేది ప్రాపర్గా ప్రొవైడ్ చేయలేం. సో దట్ ఈస్ అ మేజర్ ఇష్యూ అన్నారు. డెఫినెట్లీ కరెక్ట్. నో, ఇట్ ఈస్ అగేన్స్ట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ, డస్ నాట్ గవర్నమెంట్ ఓవర్ ద రెస్పాన్సిబిలిటీ. సో నో అంటున్నాడు అంటే ఇది ఇవ్వకూడదనే ఇంకో స్టేట్మెంట్ కూడా, ఇవ్వాలని కాదు, ఇవ్వకూడదు అన్న స్టేట్మెంట్ ఏంటి, ఎందుకు ఇస్తున్నారు, గవర్నమెంట్ ఈక్వాలిటీ ప్రిన్సిపల్స్ అనేది ఫాలో అవ్వాలి కదా, మరి అడ్వర్స్గా సేమ్ లొకాలిటీకి ఇచ్చినప్పుడు will the government not owe to the other citizens అన్నది పాయింట్. సో దిస్ ఇస్ ఆల్సో స్ట్రాంగర్ స్టేట్మెంట్. అర్థమవుతుందా? సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, ఆపర్చునిటీస్ ల్యాప్స్ అవుతుంది, సో ఇది ఎంకరేజబుల్ కాదు. సెకండ్ స్టేట్మెంట్ అంటే గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఈక్వాలిటీ అనేది ఎక్కడ మెయింటైన్ చేసింది, సో అది కూడా తప్పే. సో ఆ రకం చూసుకుంటే రెండింటి మీద డిబేట్ చేయలేం కాబట్టి రెండు కరెక్టే, రెండు స్ట్రాంగర్ స్టేట్మెంట్స్ అవుతాయి. సో లెట్స్ సీ ది ఆప్షన్స్. 18th ఆప్షన్ ఈ. నెక్స్ట్ 19th one. 19th చూద్దాం. Should the persons below age of 18 years be allowed to join armed forces? ఈ క్వశ్చన్ ఎప్పుడు వచ్చింది,
2004లో వచ్చింది. ఏమని అడుగుతుందంటే 18 years బిలో ఉన్న పీపుల్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో చేరచ్చా, ఎంతవరకు కరెక్ట్ అన్నది. సో స్టేట్మెంట్ 1 చూద్దాం. నో, persons below the age of 18 do not attain the physical and mental maturity to shoulder such burden. అంటే ఇప్పుడు సపోజ్ మన ఇండియాలో కూడా యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఎప్పుడు 18 years, అండ్ ఆన్ అన్ యావరేజ్ మిలిటరీలో ఇంటేక్ తీసుకునే ఏజ్ కూడా 17 to 18 years. 17 అని ఎందుకు చెప్తున్నా అంటే రీసెంట్గా వచ్చిన అగ్నిపథ్ స్కీమ్ చూసుకున్నట్టయితే 17.5 years నుంచి ఎలిజిబుల్ మీరు మిలిటరీలోకి వెళ్ళడానికి. బట్ ఎందుకు ఆ ఏజ్ 17, 18 అలా పెట్టుకున్నారు అని అంటే ఆ ఏజ్లో ఫిజికల్గా వాళ్ళు ఇంకా డెవలపింగ్ స్టేజ్లో ఉంటారు. సో టిల్ 18 ఇట్ ఈస్ అ అంబియన్స్ దట్ స్టూడెంట్ ఆర్ దట్ పర్టికులర్ పర్సన్ షుడ్ బి డెవలపింగ్ మెంటలీ అండ్ ఫిజికలీ. ఓకే, సో దిస్ అ స్ట్రాంగెస్ట్ స్టేట్మెంట్. ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు ఫిజికల్గాను మెంటల్గాను మెచ్యూరిటీ వచ్చిన తర్వాత కానీ వాళ్ళు ఇలాంటి ఆర్మ్డ్ ఫోర్సెస్ కన్వర్ట్ కాకూడదు అన్న పాయింటే మన ఇండియాది. ఓకే, సో దట్ ఈస్ వై వీ వోంట్ take up people below 17 or 18 years. So definitely this is a correct statement and a strongest statement in the country. We are talking during the time of 2004. If it is during this particular time, we are taking or we are encouraging age of 17 and 16 years too. Even like 17 is an optimum age where people are taking this youth into army. Okay, so definitely statement 1 is strong. Statement 2, yes, this will help the country develop its armed forces which will serve the country at a longer term. సో వీళ్ళు ఏం చెప్తున్నారు, మన డెమోగ్రఫిక్ డివిడెండ్ యూజ్ చేసుకోండి. సో డెఫినెట్లీ 17 years 18 years బిలో ఉన్న వాళ్ళని తీసుకున్నట్టయితే ఆర్మ్డ్ ఫోర్సెస్లో కౌంట్ పెరుగుతుంది. సో ఇట్ ఇస్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ. ఇప్పుడు దీనికి నేను కౌంటర్ చేయొచ్చు కదా, వెన్ దే ఆర్ నాట్ మెంటలీ అండ్ ఫిజికలీ రెడీ, ఇఫ్ ఐ యూజ్ దిస్ పీపుల్ ఇన్ టు ఆర్మ్డ్ ఫోర్సెస్, హౌ వెల్ కెన్ దే బీ ట్రైన్డ్? So now their mind can be in one way. If they're not, or if they're lacking maturity, then how can I assure that, or how can I rely on them that they'll definitely perform the respective expected task? So ఖచ్చితంగా వీళ్ళు ఈ పర్టికులర్ టాస్క్ని ఎఫెక్టివ్గా పనిచేయగలరు అన్న కాన్ఫిడెన్స్ నాకు రాదు కదా, when they are physically or mentally not matured enough. So that is not an age where we can enforce some kind of responsibility on them అన్నది పాయింట్. సో దీని మీద డిబేట్ ఉంది, దీని మీద డిబేట్ లేదు. So obviously statement 1 is right answer. So let's see 19th one. ఇలాంటివి ప్రాక్టీస్ చేస్తే తప్ప రాదండి. ఓకే, 19th one A. 20th one 20 చూద్దాం. ఓకే, షుడ్ దేర్ బి అ బ్యాన్ ఆన్ ప్రోడక్ట్ అడ్వర్టైజింగ్. యాడ్స్ వస్తాయి కదా, ఒక ప్రోడక్ట్ వచ్చినప్పుడు దాని మీద యాడ్స్ ఇస్తారు. ఎందుకు ఇస్తారు? ఒకటి అవేర్నెస్ పెంచడానికి, ఇంకొకటి కాంపిటీషన్ మార్కెట్లో పెంచడానికి చేస్తారు. ఇది బేసిక్ కదా. సో లెట్స్ సీ. నో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రోడక్ట్ అడ్వర్టైజింగ్ మీద బ్యాన్ చేయొచ్చా అన్నది క్వశ్చన్. నో అంటున్నారు, అంటే బ్యాన్ చేయకూడదు అన్నది. ఎందుకు బ్యాన్ చేయకూడదు? ఇట్ ఈస్ అన్ ఏజ్ ఆఫ్ అడ్వర్టైజింగ్. అన్లెస్ యువర్ అడ్వర్టైజ్మెంట్ ఈస్ బెటర్ దాన్ ద అదర్ కాంపిటీటర్స్, ద ప్రోడక్ట్ విల్ నాట్ బి సోల్డ్. సో ప్రెసెంట్ మన మార్కెట్ ఎకానమీ ఎలా ఉందంటే టిల్టెడ్ టువర్డ్స్ క్యాపిటలిజం ఉంది. అంటిల్ అన్లెస్ నీకు ఫేమ్ లేకుండా నీ ప్రోడక్ట్ ఎవరు కొనరు. Right? If it is being promoted, then why other companies are promoting by keeping celebrities? TV channel open చేస్తే ఖచ్చితంగా celebrities, Instagram ఓపెన్ చేస్తే or any other social media if you are opening, ఖచ్చితంగా ఒక సెలబ్రిటీ అనేది యాడ్స్లో యూస్ చేస్తున్నారు. ఎనీ కైండ్ ఆఫ్ సెలబ్రిటీ. ఎందుకు? బికాస్ దే నీడ్ టు గివ్ ఫేమ్ టు దట్ పర్టికులర్ ప్రోడక్ట్. ట్రస్ట్ అనేది బిల్డ్ అవ్వాలి. ఓకే, సో డెఫినెట్లీ దిస్ ఇస్ అ స్ట్రాంగెస్ట్ స్టేట్మెంట్. ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ డెఫినెట్లీ స్ట్రాంగ్. నెక్స్ట్, yes, the money spent on advertising is very huge and it inflates the cost of product. కరెక్టే కదా. ఇప్పుడు సపోజ్ ఈ ప్రోడక్ట్ నేను మ్యానుఫ్యాక్చర్ చేశాను, ఈ బోర్డ్ని చేయడానికి, ఈ బోర్డ్ని హ్యాండిల్ చేయడానికి నేను ఈ పర్టికులర్ పెన్ని మ్యానుఫ్యాక్చర్ చేశాను. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక 100 రూపాయలు పడితే దీన్ని నేను అడ్వర్టైజ్ చేసి నలుగురు తెలియడానికి, సో మొత్తం ఇండియాకి తెలియడానికి దీని మీద ఇంకొక 100 ఎక్స్ట్రా పెట్టాను. సో ఓవరాల్ నాకు ఈ పర్టికులర్ ఒక్క ప్రోడక్ట్ మీద నేను స్పెండ్ చేసిన 100 అయితే యాడ్స్ క్రియేట్ చేయడం వల్ల దీన్ని ఒక 300 పెంచుతాను నేను. సో ఇన్ఫ్లేట్ అవుతుంది కదా కాస్ట్. సో డెఫినెట్లీ స్టేట్మెంట్ 2 ఈజ్ అన్డిబేటబుల్లీ రైట్ ఆన్సర్. సో అలాంటప్పుడు బోత్ ఆర్ స్ట్రాంగర్ వన్స్. 20కి ఈ. సో 20 ఈ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 21. సో ఐ హోప్ దర్ ఇస్ నో ఇష్యూ. థ్యాంక్ యూ భీమా పావని. వెరీ గుడ్ ఎక్స్ప్లెనేషన్ సిమ్స్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఫైన్. షుడ్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ బీ ఎంకరేజ్డ్? సో యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్, బిజినెస్ విమెన్ కానీ బిజినెస్ మెన్ కానీ యంగ్ పీపుల్ని ఎంకరేజ్ చేయాలా? షుడ్ దే బి ఎంకరేజ్డ్? లెట్స్ సీ. ఎస్, దే విల్ హెల్ప్ ఇన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ. సో ఒక కంట్రీలో ఒక ఇండస్ట్రీ డెవలప్మెంట్ని ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. అందుకే కదా మనం స్టాండప్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, ఈ స్వయం పోర్టల్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ, లేదంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ ఏ ప్రోగ్రామ్ అయినా సరే, స్ట్రీట్ వెండర్స్ దగ్గర నుంచి
లాస్ట్ ఎండ్ వరకు ఇచ్చే ప్రతి ఒక్క ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్ దేనికి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరగడానికి. అదే కదా. సో డెఫినెట్లీ స్టేట్మెంట్ 1 ఈజ్ అన్డిబేటబుల్లీ కరెక్ట్. నెక్స్ట్, ఎస్ దే విల్ రెడ్యూస్ ద బర్డన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ మార్కెట్. కరెక్టే కదా. ఇప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్ అనుకోండి, ఇప్పుడు సపోజ్ నేను ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అనుకుందాం, నాకు బిజినెస్ ఉంది. బిజినెస్ ఉండడం వల్ల నేను పోయి ఇంకొక దగ్గరికి పోయి ఎంప్లాయ్మెంట్ సీక్ చేయను కదా. ఐ వోంట్ గో ఫర్ సమ్ అదర్ ఆల్టర్నేటివ్స్ ఫర్ సీకింగ్ ఎంప్లాయ్మెంట్. సో దిస్ అన్ఎంప్లాయ్మెంట్ బర్డన్ ఆన్ ద కంట్రీ విల్ బి గ్రేట్లీ రెడ్యూస్డ్. సో క్లియర్ కట్గా ఈ రెండు పాజిటివ్ స్టేట్మెంట్స్ చెప్తున్నాయి, అండ్ దట్ టు స్ట్రాంగర్ వేలో చెప్తున్నాయి. వేర్ ఐ కెన్ నాట్ ఆస్క్ ఎనీథింగ్. దీనికి అగేన్స్ట్గా నేను డిబేటే చేయలేను. సో బోత్ ఆర్ స్ట్రాంగ్ స్టేట్మెంట్స్. So in that case, for 21, what would be the answer? E would be the clear answer. Next, 22. Should the sex determination test during pregnancy be completely banned? Sex determination అంటే బిడ్డ కడుపులో ఉన్నప్పుడే, తల్లి గర్భంలో ఉన్నప్పుడే బిడ్డ మగబిడ్డనా ఆడబిడ్డనా అని కనుక్కునే సెక్స్ డిటర్మినేషన్ టెస్ట్ కరెంట్లీ ఇండియాలో బ్యాండ్. అది క్లియర్ కట్గా బ్యాండ్. ఎందుకు బ్యాండ్? వాళ్ళు ఉమెన్ కడుపులో బిడ్డ ఆడబిడ్డ అయితే సగం మంది వాళ్ళని అబార్షన్ చేసేసుకుంటున్నారు, మగబిడ్డ అయితేనే కందాము. దానివల్ల ఈ సెక్స్ రేషియో ఏదైతే ఉందో మెన్ ఈస్ టు ఉమెన్ తగ్గుతూ వస్తుంది. అండ్ నౌ రైట్ నౌ ఆఫ్టర్ దిస్ బ్యాన్ ఇట్ హ్యాస్ కంట్రోల్డ్ దిస్ లెవెల్ ఆఫ్ ఫీమేల్ ఫీటిసైడ్ యాజ్ ఆఫ్ నో. సో చూద్దాం. ఎస్, దిస్ లీడ్స్ టు ఇండిస్క్రిమినేట్ ఫీమేల్ ఫీటిసైడ్ అండ్ ఈవెన్చువల్లీ విల్ లీడ్ టు సోషల్ ఇంబ్యాలెన్స్. ఖచ్చితంగా ఇది కంప్లీట్లీ బ్యాన్ చేస్తే అది కరెక్టే అని అంటున్నారు. ఎందుకు బ్యాన్ చేయకపోతే అది ఇండిస్క్రిమినేట్గా ఈ ఫీమేల్ ఫీటిసైడ్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే, సో ఫీమేల్ ఫెర్టిసైడ్ ఇంక్రీజ్ చేసే కొద్దీ చైల్డ్ బర్త్ విమెన్ ఫీమేల్ చైల్డ్ బర్త్ అనేది తగ్గిపోతుంది. సో డెఫినెట్లీ బ్యానింగ్ అనేది రైట్ స్టేట్మెంట్ అని అంటున్నాడు. బికాజ్ ఇండియాలో అదే అడాప్ట్ చేసాం కాబట్టి మనం దానికి స్టిక్ ఆన్ అవ్వాలి. నెక్స్ట్, నో పీపుల్ హ్యావ్ ద రైట్ టు నో అబౌట్ దేర్ చైల్డ్, అన్బార్న్ చైల్డ్. తెలుసుకుంటారు కరెక్టే, తెలుసుకున్న తర్వాత బిడ్డను చంపేస్తారే, వాళ్ళే బిడ్డ మరణానికి కారణం అవుతున్నారే. అఫ్ కోర్స్ డెఫినెట్లీ దేర్ ఆర్ రిప్రొడక్టివ్ రైట్స్ ఫర్ ద చిల్డ్రన్ పేరెంట్స్, ఫర్ ద చైల్డ్ పేరెంట్స్, బట్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ కిల్లింగ్ ద అన్బోర్న్ చైల్డ్ కదా. సో ఇన్ దాట్ కేస్ గవర్నమెంట్ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ రైట్స్ ఆన్ ద అన్బోర్న్ చైల్డ్ టు. సో ఇది కరెక్ట్ అయినప్పటికీ స్టిల్ డిబేటబుల్. ఎందుకు? ఇప్పుడు బిడ్డను చంపేస్తున్నారు, ఘాతుకంగా చంపుతున్నారు కడుపులో ఆడబిడ్డ అని తెలిసినప్పుడు. సో అలాంటప్పుడు ఇట్ ఈస్ క్లియర్లీ నాట్ ఎంకరేజబుల్ ఫర్ దిస్ పర్టికులర్ రైట్ ఆఫ్ ద పేరెంట్స్ టు నో ద జెండర్ ఆఫ్ ద అన్బోర్న్ చైల్డ్. ఓకే, సో స్టేట్మెంట్ 1 ఈస్ డెఫినెట్లీ రైట్, definitely stronger one compared to statement 2. So I'll go with the option A. I'll go with the option 22nd option A. Next, 23rd. Should those who receive dowry despite law prohibiting it be punished? అంటే ఇప్పుడు బేసిక్గా హిందూ లా ప్రకారం కానీ మ్యారేజ్ లా ప్రకారం కానీ లేదా నార్మల్గా కూడా టేకింగ్ డౌరీ ఈజ్ బ్యాన్డ్ ఇన్ ద కంట్రీ. సో మన వాళ్ళు తెలివిగా ఏం చేశారు, డౌరీ అనేదాన్ని గిఫ్ట్గా మార్చేశారు, నా బిడ్డకి నేను ఇచ్చే గిఫ్ట్గా మార్చేశారు. అండ్ డెఫినెట్లీ దిస్ డౌరీ ఈజ్ నాట్ ఎంటైర్లీ రాంగ్. ఫస్ట్ థింగ్, బికాస్ సమ్ పీపుల్ థింక్ ఇట్ యాజ్ అ ప్రైడ్, some people think it is a obligatory one, and at no point there is no limit. అంటే ఒక కరెక్ట్ బార్డర్ అనేది దీనికి రెండింటికి ఉండదు. some people, not some people, most of the cases ఆ డౌరీ లేనప్పుడు అది టార్చరస్ గానే మారుతుంది. ఓకే, సో డెఫినెట్లీ ఇట్ కెన్ బి కన్సిడర్డ్ as one of the social stigma. ఓకే ఫైన్, లెట్స్ గో విత్ ద స్టేట్మెంట్స్. yes, those who violate the law will be must be punished. ఎందుకు ఈ ప్రొహిబిటింగ్ లా అనేది కంపల్సరీ చేయాలి. should those who receive dowry despite the law prohibiting it must be punished. లా ప్రకారం దాని డౌరీ ప్రొహిబిట్ చేస్తారు, అయినప్పటికీ తీసుకున్న వాళ్ళని ఖచ్చితంగా మనం ఏం చేయాలి, పనిష్ చేయాలి. వై? బికాస్ దట్ ఈస్ కంటెంప్ట్ ఆఫ్ లా కదా. ఖచ్చితంగా వాళ్ళు లాని అతిక్రమిస్తున్నప్పుడు దే షుడ్ బి పనిష్డ్. నాట్ ఓన్లీ డౌరీ, ఎనీ లా దట్ ఈస్ బీయింగ్ if it is being prohibited and still people try to do it, they should be definitely punished. Statement 1 is a strong one, we cannot debate on that. Go with the second one. No dowry system is firmly rooted in the society since time immemorial. దీనికి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు టెంపుల్ ఎంట్రీ మూవ్మెంట్, పోనీ ట్రిపుల్ తలాక్ కేసు, ఇవన్నీ కూడా సోషల్ స్టిగ్మాలో దాదాపు 500-600 ఏళ్ళు షరియత్ లాస్ పుట్టినప్పటి నుంచి అది ఇండియాలో ఉంది. ఇండియాలోనే కాదు, ఆల్ ఓవర్ వరల్డ్ ఉంది. మరి అలాంటప్పుడు అలాంటి లాని స్క్రేప్ చేసి పడేసాం కదా. వై? బికాస్ ఇట్ ఈస్ హార్మింగ్ ద ఈక్వాలిటీ ఆఫ్ ఉమెన్. ఓకే, సో ఎప్పుడైతే ఒక ఉమెన్ని డిరాగేటరీ స్టేటస్లో పెడుతుందో, లేదా ఇట్ ఈస్ కాజింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఫర్ ద ఈక్వాలిటీ ఆర్ రైట్ టు లైఫ్ ఫర్ ఎనీ ఆఫ్ ద ఇండివిజువల్ ప్రెసెంట్ ఇన్ ద కంట్రీ ఆర్ సెక్షన్ ఆఫ్ ద పీపుల్, డెఫినెట్లీ దట్ లా విల్ నాట్ బి గుడ్.
Yes, Pothrastiya Bigna, definitely we need to punish them. So statement 2 is debatable definitely. So inni debates వచ్చాయి కదా statement 2 మీద, but statement 1 మీద వచ్చాయా? Clearly acceptable case కదా. So what would be the answer? Statement 1. So my answer would be A. 23rd option is A. Only conclusion 1 or argument 1 is strongest. 24th. Should government jobs in rural areas have more incentives? So rural areas లో జాబ్ చేయడానికి ఇన్సెంటివ్స్ పెంచాలా లేదా ఇన్సెంటివ్స్ అసలు ఉండాలా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డాక్టర్స్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరికైతే ట్రాన్స్ఫర్స్ రూరల్ ఏరియాస్కి వెళ్తాయో వాళ్ళకి కొన్ని ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? దే విల్ నాట్ బి మచ్ ఇంట్రెస్టెడ్ టు వర్క్ ఇన్ రూరల్ ఏరియాస్ బికాస్ the level of salary that they are drawing, they have more interest to be in a urban place so that their children would get proper education or they would lead a luxurious life than staying in the rural areas. So facilities paranga kaani వాళ్ళ social status paranga kaani rural areas కు రావడానికి సగం మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇష్టపడరు. అలాంటప్పుడు ఇన్సెంటివ్స్ ఇవ్వడం ఇస్ అ వెరీ గుడ్ థింగ్ కదా. సో లైక్ వీఆర్ ఎంకరేజింగ్ దమ్. సో దట్ ఈస్ అ పాజిటివ్ ఆస్పెక్ట్. దీని మీద క్వశ్చన్ చేయలేం. నెగిటివ్ ఆస్పెక్ట్ ఏమున్నాయి, పాజిటివ్ ఆస్పెక్ట్ ఉన్నాయి, ఇక్కడ ఏముందాం. సో ఐ హావ్ గివెన్ యూ బ్యాకప్. సో లెట్స్ సీ వన్ బ్యాక్ డ్రాప్. లెట్స్ సీ వాట్ ఆర్ ద ఆర్గ్యుమెంట్స్ గివెన్. ఎస్, ఇన్సెంటివ్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ అట్రాక్టింగ్ గవర్నమెంట్ సర్వెంట్స్ దేర్. మనం చెప్పుకున్నదే కదా, దీని మీద క్లియర్గా డిబేట్ అయితే లేదు. Second, no rural areas are already cheaper, healthier and less complex than big cities. So why offer extra incentives? ఇది ఒకరి పర్స్పెక్టివ్ మాత్రమే, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ పర్స్పెక్టివ్ మాత్రమే. కొంతమందికి అవును నాకు ఈ సిటీ లైఫ్, ఈ పొల్యూషన్, ఈ హడావిడ్ లైఫ్ నాకు వద్దు, లెట్ మీ గో విత్ రూరల్ లైఫ్ అనుకున్నాడు, హ్యాపీగా బతుకుతాడు. అక్కడ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, వైఫై లేదు, లైక్ నో ప్రాపర్ ట్రాన్స్పోర్ట్. దెన్ హౌ కెన్ ఐ గో అండ్ లివ్ విత్ మై ఉమెన్ ఆర్ విత్ మై ఫ్యామిలీ? ఇట్స్ డిఫికల్ట్, రైట్? సో అలా అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటప్పుడు డెఫినెట్లీ స్టేట్మెంట్ 2 డజంట్ హోల్డ్ ప్రాపర్ stronger argument, but statement 1 definitely gives you stronger argument because people are favorable to that incentives కోసమైనా పోతారు. సో సేమ్ కేస్ ఇఫ్ యూ కెన్ టేక్ ఎగ్జాంపుల్ సపోజ్ ఐటీ తీసుకున్నాం అనుకోండి, నైట్ టైమ్స్ వర్క్ చేయండి అంటే ఎవడు చేయడు. మీకు నైట్ టైమ్స్ మీకు వచ్చే శాలరీకి ఈక్వల్ అమౌంట్ మేము నైట్ టైమ్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే చేస్తాడు. మీకు కాంబ్ ఆఫ్స్ ఇస్తాము, కాంబినేషన్ మీకు ఆఫ్స్ ఇస్తాం, లీవ్స్ ఇస్తాము అంటే చేస్తారు. ఎందుకు? ఎక్స్ట్రా బెనిఫిట్స్ కోసం. సేమ్ థింగ్, incentives is a boosting aspect. So definitely statement 1 is definitely correct. 24A is the correct answer. Next, right, 25. Should there be only one rate of interest for term deposits of varying durations in banks? So ఇదేంటిది? ఒక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ టర్మ్ డిపాజిట్స్. సో టర్మ్ డిపాజిట్స్ ఏదైతే ఉంటాయంటే ఇంత టర్మ్కు మేము అమౌంట్ ఇంత ఇస్తాము, ఓకే, టైమ్ బేస్డ్ డిపాజిట్స్. ఇలాంటి డిపాజిట్స్కి ఒకే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండడం ఎంతవరకు కరెక్ట్? సో ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంతే రేట్ ఇస్తుంది. సపోజ్ 10% అంటే 10% ఇస్తాం, 5% అంటే 5% ఇస్తాం. ఇన్ఫ్లేషన్ ఎంత పెరిగినా ఎంత తగ్గినా ఇంతే ఇస్తాము అన్నది పాయింట్. సో అది ఎంతవరకు బెనిఫిషియల్? నో, పీపుల్ విల్ రిఫ్రైన్ ఫ్రమ్ కీపింగ్ మనీ ఫర్ లాంగర్ డ్యూరేషన్ రిజల్టింగ్ ఇన్ టు రిడక్షన్ ఆఫ్ లిక్విడిటీ ఆఫ్ లెవెల్ ఆఫ్ బ్యాంక్స్. సో ఫిక్స్డ్గా ఇచ్చారనుకోండి, ఫిక్స్డ్ ఇంతే ఫిక్స్డ్ ఇస్తాము అన్నప్పుడు, ఇప్పుడు సపోజ్ వాడు 5% ఇంట్రెస్ట్ ఇస్తాను అని అడుగుతున్నాం. లెట్స్ సే నేను 100 రూపాయలు ఇన్వెస్ట్ చేశాను, ఐ హ్యావ్ ఇన్వెస్టెడ్ 100 అండ్ ద లెవెల్ ఆఫ్ ఇంట్రెస్ట్ దట్ హీఈస్ గివింగ్ మీ ఈజ్ 5%. లెట్స్ సే అంటే 100 పెడితే నాకు 105 రూపీస్ వస్తుంది. ఇదే నేను వేరే మార్కెట్లో పెట్టానంటే నాకు అప్పుడు ఇన్ఫ్లేషన్ ప్రకారం లెట్స్ సే 10% పెరిగింది అనుకున్నాం. మార్కెట్లో ఊరికే పెట్టి ఒక స్టాక్ మీద ఇన్వెస్ట్ చేస్తే నాకు 110 అయింది నా అమౌంట్. అప్పుడు నేను మార్కెట్లో పెట్టుకుంటానా, ఇక్కడ బ్యాంక్ ఇస్తానా? మార్కెట్లోనే పెట్టుకుంటాను. సో ఆబ్వియస్లీ బ్యాంక్లో అమౌంట్ అనేది తక్కువైపోతుంది ఎప్పుడైతే ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది అనుకున్నప్పుడు, రైట్? సో అప్పుడు ఏమవుతుంది, బ్యాంక్కి ఒక లిక్విడిటీ, ఆ ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ, ఆ మనీ సర్క్యులేషన్ అనేది తగ్గిపోతుంది బ్యాంక్స్లో. సో స్టేట్మెంట్ 1 ఈస్ డెఫినెట్లీ స్ట్రాంగర్ స్టేట్మెంట్. నెక్స్ట్, ఎస్ దిస్ విల్ బి మచ్ సింపుల్ ఫర్ ద కామన్ పీపుల్ అండ్ దే మే బి ఎంకరేజ్ టు కీప్ మోర్ మనీ ఇన్ ద బ్యాంక్స్. ఎలా ఎంకరేజ్ చేస్తారు? ఫిక్స్డ్ లెవెల్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నాకు నష్టం వస్తుందని తెలిసినప్పటికీ ఎవడు ఇన్వెస్ట్ చేస్తాడు బ్యాంక్లో? ఇఫ్ ఐ బై సమ్ గోల్డ్ విల్ ఇన్ఫ్లేట్. నేను అదే 1000 రూపాయలు ఇక్కడికి ఇచ్చి నాకు 3 రూపాయలు వచ్చే బదులు నేను గోల్డ్లో పెట్టుకుంటే గోల్డ్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది, ఒక 100 రూపాయలైనా ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు నేను దేనికి ప్రియారిటీ ఇస్తే? ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అ కామన్ మ్యాన్, దట్ ఈస్ ద కామన్ నాలెడ్జ్ టు ఇన్వెస్ట్ ఇన్ టు సంథింగ్ విచ్ గివ్స్ దెమ్ హై yields, రైట్? సో డెఫినెట్లీ స్టేట్మెంట్ 2 కెన్ బి ఇగ్నోర్డ్. స్టేట్మెంట్ 1 is right. So I'll go with option A. Where is this? 25, option A. Let's go with next question. Should all refugees make unauthorized entry into a country be forced to go back to their homeland? So
సో ఎవరైతే అన్ఆథరైజ్డ్ ఎంట్రీ ఒక కంట్రీకి అంటే ఒక రెఫ్యూజీగా రోహింగ్యా క్రైసిస్ కానీ ఇలాంటివన్నీ మనకు అన్ఆథరైజ్డ్ రెఫ్యూజీస్ కదా కంట్రీలోకి వచ్చేసే వాళ్ళు. సో ఇలాంటి వాళ్ళని షుడ్ ఆల్ రెఫ్యూజీస్ హూ మేక్ అన్ఆథరైజ్డ్ ఎంట్రీ ఇన్ టు ద కంట్రీ బి ఫోర్స్డ్ టు సెండ్ బ్యాక్ టు దేర్ పర్టికులర్ హోమ్ ల్యాండ్. సో వీళ్ళు ఏమంటున్నారు, ఇది వచ్చింది ఎప్పుడు క్వశ్చన్, సో అరౌండ్ 2000లోనే 2003 ఎప్పుడో వచ్చింటుంది. సో ఈ రోహింగ్యా క్రైసిస్ అనేది మెయిన్ ఇష్యూ అనమాట. వీళ్ళు ఈ మయన్మార్ నుంచి బంగ్లాదేశ్కి ఇటు ఇండియాకి ఇట్లా షిఫ్ట్ అయిపోతున్నారు. కాక్స్ బజార్ అని చోట రెఫ్యూజీ క్యాంప్ ఉందన్నమాట. ప్రాబ్లం మన ఇండియా ఒప్పుకోలేదు ఈ రెఫ్యూజీస్కి రావడానికి. ఎందుకు, వస్తే వీళ్ళని ఇండియాలో పెట్టుకోవచ్చు, పెట్టుకున్నంత మాత్రాన సరిపోదు, వీళ్ళకి రెఫ్యూజీ క్యాంప్స్ ఇవ్వాలి. ఇది మనకు మెయిన్గా ఈ రెఫ్యూజీస్తో పాటు టెర్రరిస్ట్ గ్రూప్స్ మన ఇండియాలోకి ఎంటర్ అయిపోవచ్చు, మన ఇంటర్నల్ సెక్యూరిటీ ఎక్స్టర్నల్ సెక్యూరిటీకి థ్రెట్. ఇది కాకుండా ఒక జనరేషన్ అయిన తర్వాత వాళ్ళు ఇక్కడ ప్రాపర్టీ రైట్స్ అడుగుతారు. ఇది మెయిన్ ఇష్యూ. ఆల్రెడీ ఇన్ఫ్లేటెడ్ పాపులేషన్, వరల్డ్లో ఇప్పుడు ఫస్ట్ పొజిషన్లో కూర్చున్నాం పాపులేషన్లో. అలాంటప్పుడు హౌ కెన్ వి గివ్ అవర్ మోర్ ఆల్రెడీ ఇన్ఫ్లేటెడ్ ప్రాపర్టీ ఇష్యూస్లో ఇంకా మనం ఎట్లా ఇన్ఫ్లేషన్ చేస్తాం, ఇబ్బంది కదా. సో ఆల్ దీస్ ఆర్ ద ఇష్యూస్. చూద్దాం ఏమి ఇచ్చాడు క్వశ్చన్. ఎస్, దే మేక్ దేర్ కాలనీస్ అండ్ ఆక్యుపై లాట్ ఆఫ్ ల్యాండ్. సో ఇక్కడ ఏంటి, దే మేక్ దేర్ కాలనీస్ అండ్ ఆక్యుపై లాట్ ఆఫ్ ల్యాండ్. సో ఇది ఫార్వర్డ్ అంటే ఏమంటారు, లాంగ్ ఇష్యూ అనమాట. అంటే చెప్పా కదా, ఒక జనరేషన్ కానీ 2 జనరేషన్స్ కానీ దాటిన తర్వాత వచ్చే ఇష్యూ. బట్ ఈ రెఫ్యూజీస్కి వరల్డ్ వైడ్ సినారియో తీసుకున్నట్టయితే హ్యుమానిటేరియన్ క్రైసిస్ ప్రకారం అంటే వీళ్ళకి బేసిక్ హ్యూమన్ నీడ్స్ లేకపోవడం వల్ల రెఫ్యూజీస్ని అలో చేయాలి అన్నది నేషనల్ కాన్సెప్ట్, ఇంటర్నేషనల్ కాన్సెప్ట్. సో అలాంటప్పుడు ఇది కొంచెం వీకర్ స్టేట్మెంట్ కిందకి వస్తుంది. ఎందుకు, కాలనీస్ ఇవి బిల్డ్ చేస్తారన్నది లాస్ట్ ఇష్యూ అనమాట. లాస్ట్ ఇష్యూ విచ్ విల్ బి డీలింగ్. వాళ్ళకి తిండికి తినేదానికి లేనప్పుడు దెన్ వీ షుడ్ బి గివింగ్ సర్టెన్ కైండ్ ఆఫ్ బెనిఫిట్స్ కదా. సో కెన్ బి a weaker statement but considerable one. Let's go with the second one. No, they leave their homes. So just a second. Yes, no, they leave their homes because of hunger or some terror or human grounds should not be forced to go back. అదే కదా చెప్పాను, ఇప్పుడు ఒక పర్టికులర్ సెక్ట్ ఆఫ్ కమ్యూనిటీ ఒక కంట్రీ, వాళ్ళ సొంత కంట్రీ, పెరిగిన కంట్రీని వదిలి వచ్చేసిందంటే వాళ్ళకి అక్కడ ఎంత థ్రెట్ ఉండాలి. మరి అలాంటి వాళ్ళు మళ్ళీ సేమ్ హోమ్ ల్యాండ్స్ పంపించినప్పుడు హ్యుమానిటేరియన్ క్రైసిసే కదా, లైక్ వీఆర్ టర్నింగ్ అవుట్ బార్బెరిక్ అన్నది కదా అర్థము. సో దిస్ ఈస్ a stronger one compared to this. This is also a situation which is why India is still not completely towards helping refugees. మన ఇండియా కంప్లీట్లీ వాళ్ళకి హెల్ప్ అయితే చేయదు, బట్ వాళ్ళకి ఫుడ్ ఇలాంటి హ్యుమానిటేరియన్ క్రైసిస్ అయితే ఇస్తుంది. మీకు ఏమన్నా హ్యుమానిటేరియన్ క్రైసిసా, మేము ఫుడ్ డొనేట్ చేద్దాం, మేము ఇవి ఇస్తాం, ఈ హెల్ప్ చేస్తాం అని ముందుకు వస్తుంది. ఈవెన్ డిజాస్టర్ ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా ఇండియా ఇస్ ద ఫస్ట్ వన్ టు రియాక్ట్, ఏ డిజాస్టర్ వచ్చినా. సో డెఫినెట్లీ దిస్ స్టేట్మెంట్ హోల్డ్స్ మోర్ వాల్యూ. దిస్ ఇస్ ఆల్సో అన్ ఇష్యూ బట్ నాట్ ఎ స్ట్రాంగర్ వన్ బికాస్ దిస్ ఇస్ డిబేటబుల్ వన్. వాళ్ళు మన ప్రాపర్టీస్ తినేస్తారని చెప్పి ప్రజెంట్ వాళ్ళు చావు బతుకులు ఉంటే వాళ్ళని వదిలేం కదా. సో దాట్ కెన్ బి అ కౌంటర్ ఆర్గ్యుమెంట్ టు స్టేట్మెంట్ 1, which is definitely not a stronger statement but a weaker statement. So statement 2 would be a stronger way of commentary. So 26th B antena, stronger statement argument 2. Next let's go with 27. Okay, no one. Hi ma'am, very nice class ma'am, I'm a very big fan of you. Sure, we'll see that. I'll take that as a compliment. Thank you. Fine. Should our country extend generous behavior and goodwill to our erring and nagging neighbors? So, ఏంటి ఇక్కడ question? Should our country extend generous behavior and goodwill to our erring and nagging neighbors? ఇప్పుడు పాకిస్తాన్ ఉంది, ఇలాంటి ఒక ఇష్యూ చేసే కంట్రీస్కి మనం ఎంతవరకు జనరస్గా ఉండాలి అంటే హెల్పింగ్గా ఉండాలి అనేది పాయింట్. ఎస్, గుడ్ విల్ ఆల్వేస్ పే గుడ్ డివిడెండ్. మన ప్రజెంట్ బ్యాలెన్స్ ఆఫ్ ఈ రిలేషన్షిప్ కానీ ఎలాగా ఫ్రమ్ ఇండిపెండెన్స్ టైంలో చూసుకున్నట్టయితే ఎన్ఏఎం నామ్ లేదంటే బ్యాలెన్స్ రిలేషన్ అనమాట. ఇట్లా వెస్టర్న్ కంట్రీస్తోని ఇటు ఈస్టర్న్ కంట్రీస్తోని ఎప్పుడు మనం బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేసేవాళ్ళం. సో వీ ఆల్మోస్ట్ స్టేట్ డిప్లొమాటిక్. We had stronger statements, but yeah, we maintained a cordial relationship with each and every other country, irrespective of the internal issues. So definitely, ఖచ్చితంగా గుడ్ విల్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ మనకు అదే కదా హెల్ప్ అవుతుంది. సో రైట్ స్టేట్మెంట్. నో, అవర్ జనరస్ బిహేవియర్ అండ్ గుడ్ విల్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ అవర్ వీక్నెస్. అదే కదా జరిగింది. మన పాకిస్తాన్ వార్ తీసుకున్నట్లయితే, చైనా వార్ తీసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 3 వార్స్ మనం ఫైట్ చేసాం ఇద్దరితో కలిపి. అలాంటప్పుడు దే ట్రై టు ప్రూవ్ అస్ ఆర్ దే ట్రై టు షో అవర్ జనరస్ నేచర్ యాజ్ వీక్నెస్.
ఈవెన్ యూఎస్ఏ కూడా టిల్ 9/11 అటాక్స్ అది వచ్చేంత వరకు యూఎస్ ఆల్సో థాట్ ఇండియా యాజ్ వర్త్లెస్ కంపేర్ టు పాకిస్తాన్. దే డైరెక్ట్లీ హెల్ప్డ్ పాకిస్తాన్ అండ్ ఇగ్నోర్డ్ ఇండియా. That was the case. So after knowing that 9/11 attacks and actual terrorist motive of Pakistan, they've turned out to India. 2006 deal, nuclear deal వరకు యూఎస్ఏ తో మనకు ప్రాపర్ రిలేషన్ అయితే లేదు. సో దిస్ ఇస్ ఆల్సో స్టేటింగ్ అ పాజిటివ్ స్ట్రాంగ్ స్టేట్మెంట్ కదా. మనం జనరస్గా ఎక్కువ జనరస్గా ఉంటే ఏమవుతుంది, మన వీక్నెస్గా అనుకుంటారు. తక్కువ జనరస్గా ఉంటే ఏమవుతుంది, కార్డియల్ రిలేషన్షిప్ అందరితోనూ మెయింటైన్ చేయలేము. సో రెండు కరెక్ట్ స్టేట్మెంట్స్. సో ఐ విల్ గో విత్ బోత్ ఆర్ స్ట్రాంగెస్ట్ స్టేట్మెంట్స్ కాబట్టి ఐ విల్ గో విత్ ఈ. లెట్స్ సీ 27E. So 27E. Sometimes we may go wrong too, but most probably try to debate. ఏది ఇచ్చినా సరే డిబేట్ చేయడం ట్రై చేయండి. దీనికి అపోజింగ్గా ఏదైనా స్టేట్మెంట్ ఉందా లేదా ఇది అందరికీ యూనివర్సల్ యాక్సెప్టెడ్ ఫ్యాక్టా అన్నది తెలుసుకోగలిగితే ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు ఇందులో. ఓకేనా, ఫైన్. సో షుడ్ న్యూ బిగ్ ఇండస్ట్రీస్ బీ స్టార్టెడ్ ఇన్ ముంబై. సో ముంబైలో బిగ్ ఇండస్ట్రీస్ స్టార్ట్ చేయొచ్చా అన్నది క్వశ్చన్. Yes, it will create great job opportunities. No, it will further add to the pollution of the city. So clear cut ga చూసినట్లయితే 28 this is ఇప్పుడు దీనికి నేను ఒక వెన్ డయాగ్రామ్ చెప్తాను. ఓకే, షుడ్ న్యూ ఇండస్ట్రీస్ బీ స్టార్టెడ్ ఇన్ ముంబై. ఫస్ట్ ఆపర్చునిటీ ఏం చెప్తున్నాడు, ముంబై తీసుకున్నట్లయితే న్యూ జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తారు. బిగ్ ఇండస్ట్రీస్ చేసినప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా జాబ్ ఆపర్చునిటీస్ అయితే పెరుగుతుంది, డౌటే లేదు అందులో. ముంబైలో ఇండస్ట్రీస్ పెరిగినప్పుడు, ముంబై ఇండస్ట్రీస్. సో దిస్ ఇస్ నాట్ అ రైట్ వెన్ డయాగ్రామ్. వాట్ వుడ్ బి ద వెన్ డయాగ్రామ్, ఐ విల్ టెల్ యూ. టూ థింగ్స్ అనమాట, టూ డిఫరెంట్ ఎలిమెంట్స్. ఇండస్ట్రీస్ పెరిగే కొద్దీ ఎంప్లాయ్మెంట్ ఛాన్సెస్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది, డెఫినెట్లీ. అట్ ద సేమ్ టైమ్ ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ నెగేటింగ్ ఏం చూడండి, నో ఇట్ విల్ ఫర్దర్ యాడ్ అప్ టు ద పొల్యూషన్ ఆఫ్ ద సిటీ. సిటీ పొల్యూషన్ పెరుగుతుంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది చేసినా డెవలప్మెంట్ వర్సెస్ ఎన్వైరన్మెంట్ అవుతుంది. ఈ మొత్తానికి కానీ ఇష్యూ ఏమైనా చూసుకున్నట్టయితే డెవలప్మెంట్ వర్సెస్ ఎన్వైరన్మెంట్. ఏ ఒక్క డ్యామ్ కానీ ఏ ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏది బిల్డ్ చేసినప్పటికీ మెయిన్ ట్రిగరింగ్ ఇష్యూ ఇదే అనమాట. సో ఆర్ వి సపోర్టింగ్ డెవలప్మెంట్ ఆర్ ఆర్ వి ఫోకసింగ్ ఆన్ ఎన్వైరన్మెంట్. అందుకే ఈ యొక్క డైలమాను బ్రేక్ చేయడానికి వచ్చింది గ్రీన్ ఎకానమీ. గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన ఎన్వైరన్మెంట్ ఎస్డిజి గోల్స్ ఇవన్నీ వచ్చిండేది దీనికోసమే, ఈ డైలమాను బ్రేక్ చేయడం కోసమే. బట్ బిఫోర్ దాట్ ఇది చూసుకున్నట్లయితే రెండు డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనమాట. సో మనం డెవలప్మెంట్ ఫేవర్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఎన్వైరన్మెంట్ దెబ్బతింటుంది. ఇప్పుడు నేను డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయాలి, ఖచ్చితంగా అక్కడున్న ఫారెస్ట్ ఖచ్చితంగా ఇష్యూ వస్తుంది. బట్ నేను అది ఫోకస్ చేసుకుంటే డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయలేను కదా. సో దర్ ఇస్ ఎ థింగ్ కాల్డ్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. అండ్ ఈ రెండు ఖచ్చితంగా డిఫరెంట్ కాన్సెప్ట్స్. సో ఎంప్లాయ్మెంటే ఫోకస్ అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇండస్ట్రీస్ బిల్డ్ చేయాలి, ఎన్వైరన్మెంటే ఫోకస్ అనుకున్నప్పుడు పొల్యూషన్ ఇష్యూ వస్తుంది కాబట్టి ఎంప్లాయ్మెంట్ అనేది చేయకూడదు, ఇండస్ట్రీస్ అనేది కన్స్ట్రక్ట్ చేయకూడదు. టూ డిఫరెంట్ కాన్సెప్ట్స్ బట్ బోత్ వ్యాలిడ్ అండ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్. సో 28 తీసుకున్నట్లయితే ఎయిదర్ ఒకటి లేదంటే రెండు. సో రెండు ఒక్కసారిగా అక్కడ అవ్వలేవు. సి ఇఫ్ ఎయిదర్ 1 or 2 is strong, ఒకటి స్ట్రాంగ్ అనుకుంటే ఇంకోటి వీక్, కానీ రెండు స్ట్రాంగ్ అయితే కాదు. బికాస్ దర్ ఇస్ అ డైలమా. సో ద పర్టికులర్ గవర్నమెంట్ షుడ్ హ్యావ్ ఆర్ షుడ్ టేక్ ద డెసిషన్ ఆన్ విచ్ హ్యాస్ టు బి టేకెన్ అస్ అ ప్రియారిటీ. ఓకే, సో అలాంటప్పుడు చూసుకున్నట్లయితే ఒక టక్కర్ అవుతున్నప్పుడు ఇది చూసుకున్నప్పుడు ఇది చూసుకోకూడదు, ఇది చూసుకున్నప్పుడు ఇది చూసుకోకూడదు, యాజ్ ఇస్ ద కేస్ ఆఫ్ 2004. బట్ సేమ్ క్వశ్చన్ 2015 తర్వాత వచ్చింది అంటే మనం రెండు ఈక్వల్లీ స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ అని చెప్తాం. వై? బికాస్ ఎస్డిజి గోల్స్ వచ్చింది కాబట్టి ఎన్వైరన్మెంట్ కూడా ఈక్వల్ ప్రియారిటీ. ఒకప్పుడు అయితే ఇది అంత ప్రియారిటీ కాదు, రెండు ఈక్వల్లీ డివైడింగ్ ఫ్యాక్టర్స్ కాబట్టి. ఓకే, యూ నీడ్ టు అండర్స్టాండ్ విచ్ ఇయర్ ద క్వశ్చన్ హ్యాస్ కమ్ అండ్ హౌ వీ హ్యావ్ టు ఆన్సర్. ఓకే, ఫైన్. అండ్ ఆల్సో మీ గ్రూప్ 2లో కూడా చూసుకున్నట్లయితే ఎయిదర్ 1 or 2 అనేది ఉండదు. కంక్లూజన్ 1 స్ట్రాంగ్, కంక్లూజన్ 2 స్ట్రాంగ్, నెయిదర్ ఆర్ బోత్. సో అలాంటప్పుడు బోత్ పెట్టేయచ్చు. ఓకే, ఫైన్. నెక్స్ట్, షుడ్ గవర్నమెంట్ స్టాప్ స్పెండింగ్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ మనీ? ఆప్షన్స్ చూద్దాం. 28 C is the correct answer, but you can go with E as well. E తో కూడా వెళ్ళిపోవచ్చు స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ అని. నెక్స్ట్ 29th, should government stop spending huge amounts of money on international sports? సో గవర్నమెంట్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ అంటే లైక్ ఒలింపిక్స్ కానీ ఇలాంటి వాటి మీద స్పెండ్ చేయడం తగ్గించాలా, ఆపేయాలా అన్నది క్వశ్చన్.
ఎస్ దిస్ మనీ షెల్ బి యూటిలైజ్డ్ ఫర్ ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ పూర్. ఇప్పుడు క్వశ్చన్ సేమ్ థింగ్ మాట్లాడతారు దేనిలో, స్పేస్ టెక్నాలజీ డెవలప్మెంట్లో. 1000 కోట్లు పెడతారు, ప్రాజెక్ట్ ఫెయిల్ అవుతుంది, మళ్ళీ ఫెయిల్ అయిపోయిందని చెప్పి మా ముందుకే వస్తారు, బర్డన్ అంతా ట్యాక్స్ పేయర్స్ మీదే కదా, వై షుడ్ యూ వేస్ట్ దిస్ మనీ. సేమ్ థింగ్ స్పోర్ట్స్లో కూడా అంతే, ఎందుకు అంత ఇన్వెస్ట్ చేయాలి? when they are winning, that's fine. Even if they are not winning too, how come that is going to help our country? But people need to understand that sports will play a very major role in foreign policy. So ఒక కంట్రీతో ఇంకో కంట్రీ పోటీ పడుతున్నప్పుడే ఆ కంట్రీ యొక్క లెవెల్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ డిఫరెంట్ కరికులం తెలుస్తుంది, వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ తెలుస్తుంది, హౌ దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ఆల్ ద అదర్ యాక్టివిటీస్ అన్నది తెలుస్తుంది, అండ్ ద లెవెల్ ఆఫ్ ఇంటరాక్షన్ బిట్వీన్ బోత్ ద కంట్రీస్ ఇంక్రీజెస్. సో ఇట్ విల్ కాంట్రిబ్యూట్ టు ఫారెన్ పాలసీ. ఖచ్చితంగా దిస్ ద not a stronger statement. Next, no sports persons will be frustrated and will not get international exposure. ఇప్పుడు స్పోర్ట్స్లో వాడు హయ్యర్ లెవెల్కి ఎందుకు వెళ్ళాలనుకుంటాడు? వై విల్ సమ్మన్ హ్యావ్ అన్ ఎయిమ్ టు గో ఇన్ టు స్పోర్ట్స్? బికాస్ దే వాంటెడ్ దట్ లెవెల్ ఆఫ్ రికగ్నిషన్ ఇన్ ద వరల్డ్ వైడ్ ఎరీనా. దే వాంట్ టు గెట్ సక్సీడెడ్. వాళ్ళ అల్టిమేట్ సక్సెస్ ఏంటి? ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్లో విన్ అవ్వడమే కదా. సో దట్ ఈస్ అట్మోస్ట్ గోల్. సో యూ కెన్ నెవర్ సే దీనిలో అసలు డిబేటబులే లేదు. నో డిబేట్ ఇన్ సెకండ్ స్టేట్మెంట్. So obviously conclusion 2 or argument 2 holds very strong point. 29B. Next, 30th question. Should non-vegetarian food, okay, should non-vegetarian food be totally banned in our country? Mana country lo non-veg food completely ban cheyala. Idi question. Yes, it is expensive and therefore it is beyond the means of people, of most of people in our country. Expensive and beyond the means of most of the people in the country. ఎంత వేగ్గా ఉంది స్టేట్మెంట్. ఇప్పుడు నేను రిచ్, లెట్స్ సే ఐఎమ్ విత్ అన్ ఎంఎన్సీ కంపెనీ, ఐ హోల్డ్ అన్ ఎంఎన్సీ కంపెనీ. నేను రిచ్, నేను కొనుక్కుంటా. హౌ కెన్ యూ మేక్ దట్ పర్టికులర్ ప్రాసెస్ ఆర్ దట్ పర్టికులర్ ఆపర్చునిటీ టు బి లాస్ట్? పూర్ ఉన్నారు కదా అని చెప్పి ఆపర్చునిటీ అందరికీ ఇవ్వను అంటే ఎలాగా? తప్పు కదా. ఫుడ్ వాట్ ఎవర్ ద ఈట్ అట్లీస్ట్ మినిమం. ఇప్పుడు ఈ పర్టికులర్ యానిమల్ యొక్క బయోడైవర్సిటీకి అది కాంట్రిబ్యూషన్ ఎక్కువ, సో యూ కెనాట్ కిల్ అన్నది వేరే రకం. బట్ పీపుల్ ఆర్ పూర్, షో యూ షుడ్ నాట్ బి అలౌయింగ్ ఇట్ అనేది రాంగ్ కాన్సెప్ట్. సో దిస్ ఇస్ అ రాంగ్ ఆర్గ్యుమెంట్. నెక్స్ట్, నో నథింగ్ షుడ్ బి బ్యాన్డ్ ఇన్ ఎ డెమోక్రటిక్ కంట్రీ లైక్ అవర్స్. వ్యాలిడే కదా, నథింగ్ అంటే నాట్ కంప్లీట్లీ, బట్ యా ఈ పర్టికులర్ పాయింట్లో తీసుకున్నట్టయితే నాన్ వెజ్ ఫుడ్ ఏదైతే ప్రెసెంట్ అలౌ చేస్తున్నామో దాన్ని బ్యాన్ అయితే చేయకూడదు. అది వ్యాలిడ్ పాయింట్. బికాస్ పీపుల్ విల్ లైక్ టు ఈట్ వాట్ ఎవర్ దే వాంట్ కదా. డబ్బులు ఉన్నంత వరకు వాడికి ఇష్టం వచ్చింది కొనుక్కొని తింటాడు. హౌ కెన్ యూ సే నో అంటిల్ అన్లెస్ ఇఫ్ ఇట్ ఈస్ ఎన్వైరన్మెంటలీ ఆర్ ఎకలాజికలీ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ స్పీసీస్, అది తప్ప. ఓకే, సో డెఫినెట్లీ ఇన్ బోత్ ఐ కెన్ గో విత్ ఆర్గ్యుమెంట్ 2. 30B, I can go with argument 2. Next, 31. Should officers accept bribe be punished? So, ఎవరైతే ఆఫీసర్స్ బ్రైబ్ తీసుకుంటారో వాళ్ళని పనిష్ చేయొచ్చా అనేది క్వశ్చన్. ఆఫ్ కోర్స్ డౌట్ లేదు ఆ విషయంలో. సో నో, సర్టెన్ సర్కమ్స్టాన్సెస్ మే హ్యావ్ కంపల్ దెమ్ టు టేక్ బ్రైబ్. నో, క్లియర్లీ కోడ్ ఆఫ్ కండక్ట్ సేస్ ఆఫ్ ఎనీ పర్టికులర్ బిజినెస్ ఈ ఎక్స్ట్రాగా అనవసరంగా ఆర్ త్రూ బ్రైబరీ వే ఇల్లిసిట్ మీన్స్ లో మనీ తీసుకునేది ఏ రకమైనా సరే, ఎనీ సర్కమ్స్టాన్సెస్ అయినా సరే తప్పే. సో డెఫినెట్లీ స్టేట్మెంట్ 1 ఈజ్ రాంగ్. నో అనుకున్నప్పుడు కాదు, అది ఖచ్చితంగా యూ షుడ్ బి పనిషింగ్ ఇట్. యూ కెనాట్ సే ఎనీ అదర్ సర్కమ్స్టాన్సెస్ దట్ మే లీడ్ ఫర్ దెమ్ టు టేక్ బ్రైబ్. సో స్టేట్మెంట్ 1 ఈజ్ డెఫినెట్లీ రాంగ్. నెక్స్ట్ స్టేట్మెంట్ 2, yes, they should do the job they are interested with honestly. So honesty is one of the greatest qualities of the existing employee, whatever the place may be. So you should be definitely honest. So and with integrity. So definitely statement 2 is undebatable, whereas statement 1 is debatable. So I'll go with 31B. 31B is my answer. Next, should India become a permanent member of UN's Security Council? UN యొక్క సెక్యూరిటీ కౌన్సిల్కి ఇండియా మెంబర్ కావాలా వద్దా? ఇది పర్మనెంట్ క్వశ్చన్. ఎందుకంటే అప్పటి కాలం నుంచి ఇప్పటి వరకు మనం ఫైట్ చేస్తూనే ఉన్నాం ఆ మెంబర్షిప్ కోసం, ఇంతవరకు రాలేదు. ఓకే, ఫైన్. సో లెట్స్ సీ. ఎస్, ఇండియా హ్యాస్ ఎమర్జ్డ్ యాస్ అ కంట్రీ విచ్ లవ్స్ పీస్ అండ్ అమిటీ. మనం సెక్యూరిటీ కౌన్సిల్లో మెంబర్షిప్ ఎందుకు కావాలి? మనం పీస్ కంట్రీగా డెవలప్ అయ్యాం కాబట్టి. వీఆర్ ఇన్షూరింగ్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు అప్కమింగ్ యుఎస్ మీటింగ్ మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీను
యుఎస్లో బైడెన్ మిస్టర్ జో బైడెన్ ప్రెసిడెంట్ కలుస్తున్నారు. ఎందుకు కలుస్తున్నారు? మెయిన్ కాన్సెప్ట్ ఈస్ టు రెడ్యూస్ దట్ వార్. దే ఆర్ ఆస్కింగ్ ఇండియా టు మీడియేట్ టు రెడ్యూస్ ద వార్. So that shows India's level of stability and level of motto towards peace and security of world. Okay na? So andukani Security Council India part avvali anadi point. So definitely a stronger argument, no need or no place of debate. First one definitely correct. Next, no, let us first solve problems of our own people like poverty and malnutrition. Enta vega undi mana main motto ne UNSC, one of the main mottos of our foreign policy is UNSC Council strong membership, permanent membership అనుకున్నప్పుడు ఈ పాయింట్ చాలా వేగ్, డెఫినెట్లీ నాట్ ఈవెన్ రిలవెంట్. సో ఐ విల్ గో విత్ స్ట్రైట్ టు ద పాయింట్ ఏ. కంక్లూజన్, ఏ ఈస్ రైట్. నెక్స్ట్, ఈస్ పెన్ మైటియర్ దెన్ స్వార్డ్. ఇది ఒక ఏమంటారు ప్రావర్బ్ కదా, సామెత లాంటిది మన ఇంగ్లీష్లో. పెన్ ఈజ్ మైటియర్ దాన్ స్వార్డ్ అంటారు. అంటే మీరు రాసే కలం యొక్క శక్తి కత్తితో పొడచడం కన్నా చాలా శక్తివంతమైనది ఆర్ చాలా స్ట్రాంగర్ అయినది అన్నది. ఓకే, సో వాట్ ఈస్ దిస్ అబౌట్? మైటియర్ ఆర్ వెరీ హయ్యర్ థింగ్. ఓకే ఫైన్. ఎస్, రైటర్స్ ఇన్ఫ్లుయెన్స్ థింకింగ్ ఆఫ్ ద పీపుల్. అందుకే కదా అంటారు, సో కత్తితో పొడిచి చెప్పినా జరగని పని రాసే కలం ద్వారా జరుగుతుంది. సో డెఫినెట్లీ దట్ ఈస్ the statement which you need to obey on. Next, no, with the help of physical force one can conquer all. అది అవ్వని పని కదా. ఫిజికల్ ఫోర్స్తో కాన్కర్ చేయగలము అంటే కమ్యూనిస్ట్ పార్టీస్ ఎందుకు విన్ అవ్వలేదు ఇండియాలో ఆర్ ఎనీ అదర్ ప్లేస్? ఎందుకు మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ డెమోక్రసీని యాక్సెప్ట్ చేసింది? ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ని ఎందుకు ఇచ్చింది? బికాస్ దెర్ షుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ రైట్స్ టు ఎక్స్ప్రెస్, నాట్ టు కంట్రోల్ చేసుకుంటూ పోతే ఎక్కడ ఇష్యూస్ ఉన్నావు అంటే కష్టం కదా. డెఫినెట్లీ యూ కాంట్ కంట్రోల్ ఎనీవన్ ఇంటూ by force to do something. Okay, they'll definitely deviate. So statement 2 it's kachithanga wrong, statement 1 correct. I can go with 33A. 33 na? Yeah, 33A. Next, 34. Should income tax be abolished in India? Yes. It is an unnecessary burden on wage earners. No, it is a good source to revenue. So income tax should be abolished in India. Indialo income tax ban chesara లేదు కదా. Present so far it did not ban. So I will go with B. Direct అసలు చెప్పే ఛాన్సర్ B అని. ఎందుకు? ఇండియాలో బ్యాన్ లేదు ఇన్కమ్ ట్యాక్స్. మరి ఎలా బ్యాన్ చేయమని అడుగుతారు? యూ కెనాట్ ఆస్క్. వెన్ ఇట్ ఈస్ నాట్ ప్రెసెంట్ ఇన్ ద కంట్రీ దెన్ డెఫినెట్లీ యూ కెనాట్ ఆస్క్. Directly go with statement B. Next, statement 2, argument 2 is stronger, so I will go with option B. See, option B is right answer. Next, should India have no military force at all? Military force ఉండకూడదు అని అంటున్నారు. ఉండకూడదా అన్నది క్వశ్చన్. ఆర్గ్యుమెంట్ చూద్దాం. No other countries in the world do not believe in non-violence. చాలా వేగ్ కదా. అదర్ కంట్రీస్ వై డోంట్ దే బిలీవ్ ఇన్ నాన్ వైలెన్స్? దెర్ ఆర్ సర్టెన్ ఆస్పెక్ట్స్. మరి ఫారిన్ పాలసీ అనేది ఎందుకు ఉంది నాన్ వైలెన్స్ బిలీవ్ చేయకపోతే? దే వాంట్ ఇట్ టు బి డన్ బై సాఫ్ట్ పవర్, నాట్ బై హార్డ్ పవర్. ఫోర్సబుల్తో చేసుకునేటటువంటి ప్రతి ఒక్క కంట్రోల్ ఉండిపోతుంది కదా. ఇప్పుడు యూఎస్కున్న లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్, చైనాకున్న లెవెల్ ఆఫ్ ఎకానమీ స్టెబిలిటీ చూసుకున్నట్టయితే ఫోర్స్తో అన్నింటినీ కంట్రోల్ చేయొచ్చు, చేయలేకపోతుంది కదా. సో ఇట్ ఈస్ ట్రైంగ్ టు హ్యావ్ ఇట్ విత్ సాఫ్ట్ పవర్. వేగ్ స్టేట్మెంట్. కంక్లూజన్ 1. నెక్స్ట్, ఎస్, మెనీ ఇండియన్స్ బిలీవ్ ఇన్ నాన్ వైలెన్స్. Many Indians will believe in non-violence, but do we have military or not? We have military. Why? To protect ourselves. ఇప్పుడు మనం non-violence లో ఉండొచ్చు. Ajay Kumar, I have seen already your comments in the comment section as well. Right now we are focusing on an integrated course for Group 2. So Group 2 కి separate గా integrated course చేస్తున్నాం. Mental ability future లో మేము separate course తీసుకున్నట్లయితే we'll definitely know. Right now we are offering at a very minimum price for all the subjects. Okay na? So if you it is better that we have an integrated course and integrated course, so you can access it. Any subjects vastayi kada. Right now we don't have it. Fine. So yes, many Indians believe in non-violence. Yes, many Indians do not believe in non-violence. That's right. But the issue here is that we don't believe in non-violence, but if someone is coming on to attack us, we should protect ourselves, right? We cannot show that yes, we are open for your military attack as we are non-violent country. That is not the case. appudu easy ga mana country mana దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. We will be no sooner again a colonized based country before, like in Britishers. Right now we can be in any other hands.
So definitely both are vague statements. I would go with option D, where neither one nor two is a stronger statement. So 35, let me go with D. So option D. So let's see 36. Okay, fine. Does India need so many plans for development? So India ki ekko plans kavala development ki another question. 36. Okay, yes, nothing can be achieved without proper planning. No doubt in that. No too much time and money energy is wasted in planning. So statement 1 direct ga ellipocha 36a endukante time waste anukunte manaki enduku planning undali. Yeah, thank you Ajay. So if at all there is anything in future that we are going to conduct for a separate mental ability class, I will definitely know you in your comment section. Okay, fine. So coming back to this particular statement, ఇది చూసినట్లయితే ఏం చెప్తున్నారు, ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చి క్లియర్లీ సపోర్టింగ్ మన ప్లానింగ్. ఈవెన్ నౌ వీ హ్యావ్ ప్లానింగ్ కదా, ఇప్పుడు బడ్జెట్ అనేది ఎందుకు పెడుతున్నాం, ఎకనామిక్ ప్లానింగే కదా. ఈ ఇయర్ స్పెండింగ్ ఎంత ఉంది, ఎంత కావాలి, ఎంత రెవెన్యూస్ వస్తున్నాయి, ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది, ఇది ప్రాపర్గా మనం అంచనా వేయినప్పుడు హౌ కెన్ వి రన్ ద కంట్రీ? వితౌట్ ప్లానింగ్ వీ కెన్ నెవర్ గో అహెడ్ డెఫినెట్లీ. సెకండ్ తీసుకుంటే టూ మచ్ టైమ్ మనీ అండ్ ఎనర్జీ ఈస్ బీయింగ్ వేస్టెడ్ ఆన్ ప్లానింగ్. అలా అనుకున్నప్పుడు వితౌట్ గోల్స్, వితౌట్ ఎయిమ్స్, హౌ కెన్ యూ ఫర్దర్ ప్రొసీడ్? Purely vague statement. I can go with option A directly. So as I have shown you already, 36 option A. Next 37. Okay. Should there be a cap on maximum number of contestants for parliamentary elections in any constituency? So ikkada em cheptunnaru, oka constituency తీసుకున్నప్పుడు there should be a cap on maximum number of contestants. అంటే a constituency అంటే ఏంటి, ఒక స్టేట్ గాని బేసిక్గా ఒక స్టేట్ తీసుకుంటే స్టేట్లో ఉన్న డిఫరెంట్ ఏరియాస్, అంతేందుకు ఒక టౌన్ తీసుకున్నా సరే ఏరియాస్ని కాన్స్టిట్యుయెన్సీస్గా డివైడ్ చేస్తారు బేస్డ్ ఆన్ ద పాపులేషన్. ఆ కాన్స్టిట్యుయెన్స్ డిలిమిటేషన్ కమిటీ మార్క్ చేస్తుంది అనమాట. మార్క్ చేసి ఈ పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీ సపరేట్ ఎలక్షన్ జరుగుతుంది, సో ఆ ఎలక్షన్కి మీరు కంటెస్ట్ అవ్వచ్చు అని చెప్తుంది. ఈ కంటెస్ట్మెంట్ చేసే మెంబర్స్ మీద లిమిట్ ఉండాలా, క్యాప్ ఉండాలి, ఎంతమంది కంటెస్ట్ చేయాలి అనేది క్యాప్ ఉండాలా అనేది క్వశ్చన్. సో లెట్స్ సీ ద ఆర్గ్యుమెంట్ 1. ఎస్, this will make the parliamentary elections more meaningful as the voters can consider judgment for casting their vote. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు, క్యాప్ ఉండాలి అని అంటున్నారు, దానికి ఇది పాజిటివ్ స్టేట్మెంట్. ఏమని చెప్తుంది, ఎస్ this will make the parliamentary elections more meaningful as the voters can make considerable judgment. లిమిటెడ్ ఛాన్సెస్ ఉన్నప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్నది వస్తుంది. క్యాప్ ఉన్నప్పుడు ఖచ్చితంగా క్వాలిఫైడ్ మెంబర్స్, మోస్ట్ ఎలిజిబుల్ పీపులే కదా కంటెస్ట్ అవుతారు. సో మీనింగ్ఫుల్ జడ్జిమెంట్ పీపుల్కి వెళ్తుంది. సో దే విల్ చూస్ దట్ ఎస్ దే ఆల్రెడీ క్వాలిఫైడ్ ఇన్ ద ఫస్ట్ స్టెప్, డెఫినెట్లీ ఐ కెన్ హ్యావ్ అ ప్రాపర్ జడ్జిమెంట్ ఆన్ whom I have to choose as my leader. Okay, so meaningful judgment ఉన్నది, no question of debate here. Next, no, in a democracy any person who is filling the eligibility criteria can contest elections, parliamentary elections, there should be no restrictions. ఇదే కదా ప్రెసెంట్ మనం ఫాలో అయ్యేది. ఏ కాన్స్టిట్యుయెన్సీస్కి ఎంతమంది పార్టిసిపేట్ చేయాలన్నది క్వశ్చన్ ఉందా? మనకు ప్రెసెంట్ ఇండియాలో లేదు కదా. ఇండియాలో ఎంతమంది కావాలనుకున్నా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆ ఏజ్ గానే మీట్ అయితే, ఆ పర్టికులర్ క్వాలిఫికేషన్ ఏదైనా ఇచ్చినప్పుడు మీట్ అయితే, వాళ్ళు ఇండియన్ సిటిజన్ ప్లస్ ఆ ఏజ్ అటైన్ అయ్యి ఆ కాన్స్టిట్యున్సీ వాళ్ళ మెంబర్ అయ్యి ఎలక్టెడ్ ఓటింగ్ మెంబర్ అయితే చాలు. సో దిస్ ఇస్ వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్. సో ఇలాంటి ఒక థింగ్ ఏదైతే ఉందో అది మన డెమోక్రసీని ఎస్టాబ్లిష్ చేస్తుంది. సో యువర్ ఓటింగ్, యువర్ ఎలక్షన్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ. సో డెఫినెట్లీ ఇండియాలో ఆ రెస్ట్రిక్షన్ లేదు. సో దిస్ ఇస్ ఆల్సో వ్యాలిడ్ స్ట్రాంగర్ పాయింట్. ఈ పాయింట్ మీద నేను డిబేట్ చేయలేను, అండ్ ఈ పాయింట్ మన ఇండియాలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. సో బోత్ ఆర్ వ్యాలిడ్ స్ట్రాంగ్ పాయింట్స్. సో ఐ వుడ్ గో విత్ ఆప్షన్ ఈ. రైట్, ఐ విల్ గో విత్ ఆప్షన్ ఈ. సో 37 ఏనేనా? నెక్స్ట్ 38. Fine. So should fashionable dresses be banned? Yes, fashions keep changing and hence consumption of clothing is. Fashionable cloth, may I know from which material or book we are attempting these questions? Yes, Ajay Kumar, I am following R.S. Agarwal book. This is logical reasoning, R.S. Agarwal book. I sincerely recommend for all the students to go through this. నేను ఎందుకు ఈ బుక్ తీసుకున్నానో చెప్తాను. From the very basic level to very toughest problems ఇందులో ఉంటాయి మీకు లాజికల్ రీజనింగ్ ప్రకారం. స్టాండర్డ్ బుక్. సో దీనిలో ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఉంటాయి కాబట్టి నేను ఈ బుక్ తీసుకున్నాను. ఐ రెఫర్డ్ మెనీ ఆఫ్ ద అదర్ బుక్స్. మీ గ్రూప్ 2కి సంబంధించినంత వరకు, ఈవెన్ ఫర్ గ్రూప్ 1 సంగతి పక్కన పెడితే గ్రూప్ 2 తీసుకున్నట్లయితే ప్రీవియస్ ఇయర్స్ మొత్తానికి ఎంచినా కూడా 7 క్వశ్చన్స్ దాటలేదు మెంటల్ ఎబిలిటీ. ఈసారి ప్రిలిమ్స్కి 30 క్వశ్చన్స్ కంపల్సరీ ఇస్తానన్నారు దీని నుంచి. అలాంటప్పుడు వే ఆఫ్ ఆన్సరింగ్ క్వశ్చన్స్, వే ఆఫ్ గివింగ్ క్వశ్చన్స్ అనేది చాలా డైనమిక్గా ఉంటుంది.
So we have to practice more in order to crack more. So I have taken this particular book, R.S. Agarwal, for logical reasoning part. I would take some other books for some other concepts like your mathematical concepts and all. I will be taking some other books. Right now I am following R.S. Agarwal. So you can directly purchase that. It is available in Amazon or Flipkart, whatever the e-commerce website it is. Okay, fine. So should fashionable dresses be banned? So question ఏంటంటే ఫ్యాషనబుల్ గా వచ్చే డ్రెస్సెస్ ని బ్యాన్ చేయాలా అన్నది. ఎస్ అని అంటున్నాడు. బ్యాన్ చేసేటట్టు కంటే మరి ఇప్పటి వరకు మనం వేసుకునే వాళ్ళం కాదుగా మంచి ఫ్యాషనబుల్ డ్రెస్సెస్. సో ఇట్స్ ఆన్ బేస్డ్ ఆన్ కంఫర్ట్ అండ్ దేర్ యూటిలైజేషన్ అండ్ దేర్ ఇంట్రెస్ట్. సో వన్ కెనాట్ బ్యాన్ దట్. అది ఎకానమీకి కూడా దెబ్బతింటది బికాస్ దట్ ఇంట్రెస్ట్ దట్ డిమాండ్ ఇట్ సెల్ఫ్ విల్ ఇంక్రీజ్ ద లిక్విడిటీ ఆఫ్ మనీ ఫ్లో కదా. సో డెఫినెట్లీ స్టేట్మెంట్ 1 ఈజ్ రాంగ్. క్వశ్చన్ చేయక్కర్లేదు. నెక్స్ట్, నో ఫ్యాషనబుల్ క్లాత్స్ ఆర్ అ పర్సన్స్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ దేర్ ఫార్ ఈజ్ ఆర్ ఫండమెంటల్ రైట్. ఇదే కదా నేను చెప్తున్నాను. సో ఇట్స్ మై ఓన్ రైట్ టు వేర్ వాట్ ఎవర్ ఐ లైక్ అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ డిస్టర్బింగ్ అదర్స్, అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ డిస్టర్బింగ్ ద కోడ్ ఆఫ్ ఆర్ ఇట్ ఈస్ డీవియేటింగ్ ఫ్రమ్ ద కోడ్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ అ పర్టికులర్ ఆర్గనైజేషన్ ఆర్ ద కంపెనీ విచ్ ఐఎమ్ వర్కింగ్. వాళ్ళకు కోడ్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ డ్రెస్ కోడ్ ఇచ్చినప్పుడు దాని నుంచి నేను మితిమీరి దాని నుంచి నేను వేసుకున్నట్టయితే, if I am deviating from the given dress code and it is triggering some sections of people, until unless my fashion dress is my fashionable way of dressing is my own fundamental right. So obviously I cannot go with statement 1. Statement 2 is definitely right. So I would go with option B, which is the question 38. So 38 option B. 39. Okay, fine. So should all the infrastructure development projects in India be handed over to private sector? So ఏమని ఇచ్చాడు ఇక్కడ క్వశ్చన్, ప్రైవేట్ సెక్టార్కి ఇచ్చేయచ్చా అనేది క్వశ్చన్ అనమాట. లెట్స్ సీ. నో ద ప్రైవేట్ సెక్టార్ ఎంటిటీస్ ఆర్ నాట్ ఎక్విప్డ్ టు హ్యాండిల్ సచ్ ప్రాజెక్ట్స్. ప్రైవేట్ ఎంటిటీస్ ఆర్ నాట్ ఎక్విప్డ్. కరెక్ట్గా వేగ్ స్టేట్మెంట్ కదా, మరి ఎందుకు మనం పీపీపీ మోడల్ వాడుతున్నాం? ప్రైవేట్ సెక్టార్తోనూ పబ్లిక్ సెక్టార్తోనూ మిక్స్ చేసే కదా మనం పీపీపీ వాడుతున్నాము. So this is definitely vague statement. I will not go that. I will not consider itself as a stronger statement. Next, yes. So what is the question? Should all the infrastructure development projects? This is clearly wrong. ఎందుకంటే మనం present private sector ని encourage చేస్తున్నాం with combination to public. So మనం ఒక mediocre or a mid path follow అవుతున్నాం. Okay? Yes. Such projects are handled by private sector in the developed countries. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. ఒక్క స్ట్రాంగర్ స్టేట్మెంట్ రావాలి, స్ట్రాంగర్ ఆర్గ్యుమెంట్ అయినప్పుడు నెవర్ ఎవర్ కంపేర్ ఇట్ విత్ ఎనీవన్ ఎల్స్. ఇఫ్ యూ ఆర్ గివింగ్ ఎ స్ట్రాంగర్ పాయింట్, ఇఫ్ యూ కంపేరింగ్ ఇట్ విత్ సమ్ అదర్ స్టేట్, డెఫినెట్లీ ఆర్ గోయింగ్ టు లూజ్. డెవలప్డ్ కంట్రీస్లో కంపేర్ చేసినప్పుడు లెట్స్ సే టేక్ ద కేస్ ఆఫ్ చైనా. చైనా ఇస్ అ కమ్యూనిస్ట్ బేస్డ్ కంట్రీ. ఇట్ ఈస్ హయ్యర్ ఎండ్ ఇన్ ఇట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మరి అలాంటప్పుడు అది కూడా డెవలప్డ్ కంట్రీనే కదా. సో వై ఆర్ యూ నాట్ కంపేరింగ్ విత్ దట్ పర్టికులర్ కంట్రీ అనేది నెక్స్ట్ కౌంటర్ ఆర్గ్యుమెంట్ వచ్చేస్తుంది. సో నెవర్ కంపేర్ ఇట్ విత్ యువర్ developed countries or some other counterparts. Do direct statement with the same country comparison change. So we are like this before and right now we are in a good path. That shows a progress. But definitely don't compare with some others. So I would think that both are vague statements. Statement 1 and statement 2 are not completely a stronger statement. So I will go with option D. 39D. Yes, 39D. So with 40 question I will try to wind up. That is the last question which I will take. Okay, fine. Should colleges be given the status of university in India? Colleges ki university status ivvala anadi question. Yes, colleges are in better position to assess the students' performance and therefore the degrees will be more valid. Ikkada point. Ichindi enti? Should colleges be given of a university status? Ikkada ekkadanna university status gurinchi maatladara? కాలేజ్ యొక్క బెనిఫిట్ ఇంప్రూవ్ అవుతుంది ఇది అని మాట్లాడారు కానీ యూనివర్సిటీ గురించి చెప్పారా? ఇండైరెక్ట్లీ రిలేటెడ్ ఇస్ ఆల్వేస్ ఎ వీకర్ స్టేట్మెంట్. చెప్పాను, క్లియర్ కట్ ఎలిమినేటెడ్. నెక్స్ట్, నో ఇట్ ఇస్ యూటోపియన్ టు థింక్ దట్ దేర్ విల్ నాట్ బి నెపోటిజం అండ్ కరప్షన్ ఇన్ అవార్డింగ్ డిగ్రీస్ బై కాలేజెస్. వీకర్ స్టేట్మెంట్ కదా. అంటే నెపోటిజం ఉంటుందని చెప్పి నేను కాలేజ్కి యూనివర్సిటీ స్టేటస్ ఇవ్వకపోతే ఎన్ని కాలేజ్ గానీ మిగిలిపోతాయి. ఇఫ్ ఇట్ ఆల్ ఇట్ ఈస్ మీటింగ్ ద లెవెల్ ఆఫ్ అక్రిడేషన్స్ ఆర్ లెవెల్ ఆఫ్ ద గ్రేడ్స్ దట్ గవర్నమెంట్ హస్ ఫిక్స్డ్ టు గివ్ ఇట్ యూనివర్సిటీ స్టేటస్. ఈ నెపో ఒక డెవలప్ అవుతుందని చెప్పి నేను దాన్ని ఒక డిగ్రీని దాని యొక్క యూనివర్సిటీ కన్వర్షన్ ఆపలేను కదా. సో దిస్ ఇస్ ఆల్సో అ వీకర్ స్టేట్మెంట్. డెఫినెట్లీ బోత్ ఆర్ వీకర్ స్టేట్మెంట్స్. సో ఐ కెన్ గో విత్ 40D. 40th option is D. So I'd like to wind up the class here. So we'll see in tomorrow's session for the more examples. Ee particular section lo around 100 questions emo unnai. So maximum I'll try to complete. If not, we will go to some other topic. Okay, repu okka roju
ఆర్గ్యుమెంట్స్ క్వశ్చన్స్ చూద్దాం, తర్వాత ఇంకో టాపిక్ వెళ్ళిపోదాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద సెషన్. గుడ్ ఈవినింగ్.